బైబిల్ తెరిచి సంఖ్యాకాండము 28వ అధ్యాయము సంఖ్యాకాండం 28వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతూ ఉన్నాను. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలుకు ఇలాగ ఆజ్ఞాపించుము, నాకు సువాసన కలుగుటకై మీరు హోమ రూపములుగా నాకు అర్పించు ఆహారము నియములు కాలమును నా యొద్దకు తెచ్చుటకు జాగ్రత్త పడవలేదు. మరియు నీవు వారికి ఇలాగ ఆజ్ఞాపించుము, మీరు యెహోవాకు నిత్యమైన దహన బలి రూపముగా ప్రతిదినము నిర్దోషమైన ఏడాది వరకు 2 మగపిల్లలను అర్పించవలెను. వాటిలో ఒక మగపిల్లను ఉదయం ముందు అర్పించి సాయంకాలం మందు 2వ దాన్ని అర్పించవలెను. దంచి తీసిన 3 పళ్ళలోనిది పావు నూనెలో కలుపబడిన కుమ్మిడి పిండిలో 10వ వంతు నైవేద్యం చేయవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా సీనాయి కొండ మీద నియమింపబడిన నిత్యమైన దహన బలి. ఆ మొదటి గొర్రెపిల్లతో అర్పించవలసిన పానార్పణము 30 పరిశుద్ధ స్థలంలో మద్యమును యెహోవాకు పానార్పణగా పోయవలెను. ఉదయ నైవేద్యము దాని పానార్పణ అర్పించినట్లు యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా ఆ 2వ గొర్రెపిల్లను సాయంకాలం ముందు అర్పింపవలెను. దేవుడి వాక్యం దీవించును గాక. అలాగే మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 14వ వచనం 15, 16 వచనాలు చదువుతా ఉన్నాను. చూడండి. భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోలేదని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిస్తున్నాడని. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చెప్పున చేయగా అతడును ఆమె ఇంటివారును అనేక దినములు భోజనం చేయించు వచ్చింది. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. దేవుడి వాక్యం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుంటాం. మహోన్నతుడా, గొప్ప దేవుడా, సజీవుడిని కొందాము ప్రభువా. ఇదిగో దేవ, ఇంతవరకు కటం ద్వారా ఆరాధించాం, గణపరిచాం, స్తుతించాం తండ్రి. ఇదిగో దేవ, ఇప్పుడు ప్రభువా నీ వాక్య భాగంలోనికి పరిశుద్ధ స్థలంలోనికి ప్రభువా అతి పరిశుద్ధ స్థలంలోకి మేము వెళ్తూ ఉండగా నేరుగా నీవే మా హృదయాలతో మాట్లాడండి ప్రభువా. నీవే మమ్మల్ని దర్శించమని ప్రార్థిస్తున్నాం. ఇవి కొన్ని వాక్యాలు మేము ప్రభు చదవడం జరిగింది ప్రభువా. దీనిని అనువదించేవాడు నీవే, గ్రహింపించేవాడు నీవే ప్రభువా. ఓ దేవా, నీవే వచ్చి నీ పిల్లలతో మాట్లాడండి. యెహోవా పిల్లలు యెహోవా చేత ఉపదేశం పొందుదరని వాగ్దానం చేసిన రీతిగా నీవే వచ్చి నీ పిల్లలతో మాట్లాడండి ప్రభువా. ఒక మనిషి మాట్లాడితే అర్థం కానీ ప్రభువా, నీవే వచ్చి నీ పిల్లలతో నీ స్వరమును వినిపించండి ప్రభువా. వాళ్ళ హృదయాలు తాకబడును గాక, వాళ్ళ హృదయాలలో గ్రహింపు వచ్చును గాక, వాళ్ళ జీవితాలలో నీ ప్రత్యక్షత పొందుకుందరు గాక, బలహీనుడు బలపరచబడుదురు గాక, రోగులు స్వస్థపరచబడుదురు గాక, పరిశుద్ధాత్మ లేని వారు పరిశుద్ధాత్మ పొందుకుందరు గాక. బాగా దేవ, నీవే నీ కార్యములు జరిగేందుకు నీకు అప్పగిస్తూ ఓ వచ్చిన ప్రతి బిడ్డను దీవించమని, వాక్యం ద్వారా అభిషేకించమని, మహిమ ఘనత ప్రభావం చేస్తూ ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చున్నాం. దేవుని మహిమలు గాక. వచ్చిన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ సమయంలో మనం వాక్యంలో వెళ్దాం. లాస్ట్ వీక్ చాలా విషయాలు, అనేక విషయాలు మనం పంచుకున్నాం. శ్రేష్టమైన బలిపీఠం కోసం మనం మాట్లాడుతూ ఉన్నాం. హల్లెలూయా. ఏలియా శ్రేష్టమైన బలిపీఠం ఏ విధంగా కట్టాడో లాస్ట్ వీక్ లో మనం కొన్ని విషయాలు చూసాం. ఏలియా ఆ బలిపీఠను కట్టడానికి ముందుగా ఆయన ఏం చేశాడంటే ఆ రాళ్ళన్నీ సేకరించాడు. 12 రాళ్ళు సేకరించాడు. వాటిపైన ఆ 12 రాళ్ళు పేర్చి, ఆ 12 రాళ్ళు పేర్చిన వాటిపైన కట్టెలు పెట్టి, ఆ కట్టెల మధ్యలో నీళ్లు పోసి, ఆ విధంగానే ఆ కట్టెల పైన మాంసం మొక్కలు పెట్టి యెహోవాకు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆ ప్రార్థించిన తదుపరి ఆకాశం నుంచి అగ్ని దగదగ మండుచు ఆ యొక్క కట్టెల పైన ఉన్న మాంసాన్ని ఆ యొక్క పరిశుద్ధాత్మ కాల్చినట్లు మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. ఈ యొక్క చివరి కాలం అనేది చాలా ప్రత్యేకమైన వర్తమానం. ఈ యొక్క వర్తమానం అనేది చాలా ప్రత్యేకమైన వర్తమానం. ఈ చివరి కాలంలో దేవుడు పంపించిన వర్తమానాన్ని బట్టి మనం ఎంతో దేవునికి కృతజ్ఞతమై ఉన్నాం. దేవుడు ఆయన వాక్యాన్ని అంచెలంచెలుగా ఆదికాండం మొదలుకొని ఈ ప్రకటన గ్రంథం వరకు కూడా అంచెలంచెలుగా తన బిడ్డల కొరకు వాక్యాన్ని పంపిస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎవరైతే దేవుని పిల్లలు ఆయా కాలాల్లో ఉన్నారో
ఆయా కాలాల్లో ఉన్న పిల్లలకు దేవుని వాక్యాన్ని పంపిస్తూ ఆ వాక్యం ద్వారా వారిని సిద్ధపరుస్తూ దేవుడు తన రాజ్యం కొరకు తన పిల్లల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నోహు కాలంలో ఉన్న పిల్లలు ఈ కాలంలో సిద్ధపరచబడాలంటే సిద్ధపరచబడలేదు. యేసుక్రీస్తు కాలంలో ఉన్న వాళ్ళు ఈ కాలంలో వాక్యంతో సిద్ధపరచబడాలంటే సిద్ధపరచబడలేదు. ఎందుకంటే వాళ్ళు చనిపోయిన తర్వాత మళ్ళీ తర్వాత భూమి మీద రాలేరండి వాళ్ళు. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడంటే భూమి మీద ఉండగానే ఒక వ్యక్తి సిద్ధపరచబడాలి. చనిపోయిన తర్వాత సిద్ధపరచబడడం ఏముండదండి. పరలోకం వెళ్ళిన తర్వాత నేను మారిపోతాను, పరలోకం వెళ్ళిన తర్వాత నా స్వభావం మారిపోద్ది, పరలోకం వెళ్ళిపోయిన తర్వాత నా భవిష్యత్తు మారిపోద్ది, నేను ప్రభు సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత నేను పరిపూర్ణంగా మారిపోతాను అనుకుంటే చాలా భయంకరమైన పరిస్థితులకు మనం వెళ్ళవలసి వస్తుంది. అయితే భూమి మీద ఉండగానే ఒక వ్యక్తి మారాలి, భూమి మీద ఉండగానే ఒక వ్యక్తి యొక్క స్వభావం మారాలి, భూమి మీద ఉండగానే ఒక వ్యక్తి యొక్క విధానం మారాలి, భూమి మీద ఉండగానే ఆ వ్యక్తి యేసుక్రీస్తు వాక్యం విని ఆ వ్యక్తి పూర్తిగా తిరిగి జన్మించాలి, పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోవాలి, దేవుని యొక్క నియమములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చి దేవుని యొక్క చిత్త ప్రకారంగా దేవుని యొక్క ఆత్మను పొందుకొని ఆత్మ ద్వారా ప్రతి వ్యక్తి కూడా పరలోకం వెళ్ళాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ లేకుండా ఏ వ్యక్తి కూడా పరిశుద్ధ పరలోకం వెళ్ళడం అసంభవం. ఆ వ్యక్తి వెళ్ళలేడు, వెళ్ళనుగాక వెళ్ళడు. ఎందుకంటే పరలోకం తీసుకెళ్ళేది సంఘం కాదు, పరలోకం తీసుకెళ్ళేది పాస్టర్ కాదు, పరలోకం తీసుకెళ్ళేది బిషప్ కాదు, పరలోకం తీసుకెళ్ళేది ఏది కూడా నిన్ను పరలోకం తీసుకెళ్ళేది. కానీ నిన్ను పరలోకం తీసుకెళ్ళేది పరిశుద్ధాత్మ మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ప్రతి కాలంలో కూడా దేవుడు పంపిస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ ప్రతి కాలంలోనూ కూడా దేవుడు పంపిస్తా ఉన్నాడు. ఆ కాలంలో ఉన్న ప్రజలు పరిశుద్ధాత్మను గుర్తించి ఆ పరిశుద్ధాత్మ ఏ విధంగా నడుస్తుందో దానిని గమనించి దాన్ని ఫాలో చేసినోడు మాత్రమే నిత్య జీవం పొందుకుంటాడు. హల్లెలూయా. ప్రతి కాలంలో కూడా పరిశుద్ధాత్మ వస్తూ ఉంది. పరిశుద్ధాత్మ అంటే ఎందుకని? పరిశుద్ధాత్మ అంటే గాలిలో వచ్చే ఒక వెలుగా, లేకపోతే పరిశుద్ధాత్మ అంటే ఇప్పుడు పెంతుకోస్తోళ్ళు ఏం చేస్తున్నారంటే పరిశుద్ధాత్మ పొందుకోవడం అంటే భాషలు మాట్లాడడం పెంతుకోస్తోళ్ళు చెప్తా ఉన్నారు. సెవెంత్ డే వాళ్ళు ఏం చెప్తున్నారంటే పరిశుద్ధాత్మ పొందుకోవడం అంటే శనివారం విశ్రాంతి దినం పాటించడం అంటున్నారు. హల్లెలూయా. ఇప్పుడు ప్రతి కాలంలో పరిశుద్ధాత్మ వస్తూ ఉంది. మరి ఆ పరిశుద్ధాత్మ ఎలా ఉంది? ఇప్పుడు పరిశుద్ధాత్మ పెంతుకోస్తోళ్ళు భాషలు మాట్లాడేలాగా పరిశుద్ధాత్మ పొందుకున్నట్ట, లేకపోతే సెవెంత్ డే వల్ల శనివారం చేస్తే పరిశుద్ధాత్మ పొందుకున్నట్ట, లేకపోతే ప్రభురాత్రి బల దగ్గరికి వెళ్ళి మొక్కు తిన్నంత మాత్రాన్ని పరిశుద్ధాత్మ పొందుకున్నట్ట, లేకపోతే పరిశుద్ధంగా జీవించినంత మాత్రాన పరిశుద్ధాత్మ పొందుకున్నట్ట, లేకపోతే సోషల్ వెల్ఫేర్కి కార్యాలు పరిశుద్ధాత్మ పొందుకుంటే ఒకరు దుప్పట్లు పంచడం, లేకపోతే ఒకరికి పూట భోజనం పెట్టడం, లేకపోతే ఇలాంటి సోషల్గా కొన్ని కార్యాలు చేయడమా పరిశుద్ధాత్మ పొందుకోవడం అంటే? పరిశుద్ధాత్మ అంటే అవేది కాదండి. పరిశుద్ధాత్మ అంటే అర్థం ఏంటంటే నేరుగా దేవుడే యేసుక్రీస్తే నీతో వచ్చి నేరుగా వ్యక్తిగతంగా మాట్లాడడమై ఉన్నది. హల్లెలూయా. మీకు వివరంగా చెప్పాలంటే పర్లేదు, మీకు అర్థమవడం కోసం నేను చెప్తా ఉన్నాను, కొంచెం తప్పుగా అర్థం చేసుకోకండి. భార్యాభర్తలు పెళ్లి చేసుకున్నారు. భార్యాభర్తలు పెళ్లి చేసుకుని ఇప్పుడు ఆమె భర్త నామాన్ని స్వీకరించింది, భర్తను పెళ్లి చేసుకుంది. ఆమె 10 మందిలో అందరి సాక్షులుగా ఆమె ప్రమాణం చేసి మ్యారేజ్ చేసుకుంది, వివాహం చేసుకుంది. అయితే వివాహం చేసుకున్నంత మాత్రానే ఆమెకు అతడు భర్త కాలేదు, లేకపోతే పెళ్లి చేసుకున్నంత మాత్రాన 10 మంది సాక్షి సంతకాలు పెట్టినంత మాత్రాన అతడు ఆమెకు భర్తగా మారలేదు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందన్నమాట? అందరూ సంతకాలు పెట్టారని ఆమెకు అతను భర్త అవ్వలేదు, లేకపోతే అతను ప్రమాణం చేసినంత మాత్రం అతను భర్త అవ్వలేదు, లేకపోతే పాస్టర్ గారు ఏదో 4 వాక్యాలు వల్లించి ప్రమాణాలు చేయించినంత మాత్రాన అతను భర్త అవ్వలేదు. అతను భర్త ఎప్పుడు అవుతున్నాడంటే కేవలం ఆ యొక్క భర్త యొక్క విత్తనాన్ని ఆ స్త్రీ స్వీకరించినప్పుడే ఆమె భర్త అవుతా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆమె భార్యను ఎప్పుడు స్వీకరిస్తాడంటే, ఆమె భార్యను ఎప్పుడు పరిపూర్ణంగా స్వీకరిస్తాడంటే, ఆమెను భార్య స్వతహాగా ఈమె నా భార్య అని పబ్లిక్ లో ఎప్పుడు బాహాటంగా అతను ప్రకటిస్తాడంటే, ఆమె ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అయి తన విత్తనాన్ని మోస్తా ఉందో అప్పుడు ఆ భర్త చాలా సంతోషంగా అందరికి కూడా స్వీట్స్ పంచి ఈమె నా భార్య, ఈమె నాకు కుమారుని ఇవ్వబోతా ఉంది, కుమార్తెని ఇవ్వబోతుందని పబ్లిక్ గా అతను ఎంతో ఆనంద వ్యక్తం చేస్తూ ఉంటాడు.
హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందన్నమాట? అంటే ఒక భార్యాభర్తల సంబంధం ఏ విధంగా భూమి మీద వెళ్తా ఉందో, ఆమె రోజు భోజనం పెట్టి ఇతను నా భర్త అంటే సరిపోదు, లేదా బట్టలన్నీ ఉతికేసి ఇతను నా భర్త అంటే సరిపోదు, లేకపోతే అతనితో సహవాసం చేస్తూ ఇతను నా భర్త అంటే సరిపోదు, లేకపోతే ఆ 10 మందిలో అందరికీ నా భర్తని పరిచయం చేసుకున్నంత మాత్రాన ఆమెకి ఏం ఉపయోగం లేదు. ఆమె భర్త అవ్వాలంటే అతని విత్తనం ఆమె మోయాలి. హల్లెలూయా. అప్పుడే ఆమె భార్య అవుతుంది, అప్పుడే ఆమె నిజమైన భార్య. లేకపోతే చెప్పుకున్నంత మాత్రాన చూడండి, భర్త భర్త అని చెప్పుకుంటూ ఇంట్లోని బయటికి ఎండేసింది అనుకో, సమయానికి భోజనం పెట్టట్లేదు అనుకోండి, లేకపోతే ఆ రకరకాల కార్యాలన్నీ చేస్తూ భర్తతో సరైన సహవాసం లేకుండా ఆమె ఇష్టానుసారంగా జీవిస్తుంది అనుకోండి, అది సరైన భార్యాభర్తల సహవాసం అవుతుందా? అవుతుందండి? అది భార్యాభర్తల సహవాసం అవదు. అలాగే ఈ భౌతికమైన భార్యాభర్తల సంబంధం ఎట్లయితే ఉన్నదో, అలాగే ప్రభు అయిన యేసు క్రీస్తు సంఘము మధ్యలో ఉన్న సంబంధం అట్లా ఉంది. హల్లెలూయా. భార్య అనగా సంఘమై ఉన్నది, భర్త అనగా యేసుక్రీస్తు అయి ఉన్నాడు. సంఘానికి భర్త ఎవరండి? ఎఫెసీ పత్రికలో చూడండి ఒకసారి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం చదువు. ఎఫెసీ పత్రిక 5:20. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట లోబడి ఉండి స్త్రీలారా మీ సొంత పురుషులకు ప్రతి పెళ్లిలోనూ కూడా ఈ వాక్యం చదివిస్తారండి. అయితే ఇది పెళ్లి సబ్జెక్ట్ కాదు, అందుచేత కొన్ని విషయాలు మీకు అర్థం అవడం కోసం కొన్ని విషయాలు నేను చెప్తున్నాను. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు, అంటే ఏ సంబంధాన్ని తీసుకొచ్చి పెడుతున్నాడు ఇక్కడ అంటే భార్యాభర్తల సంబంధం ఎట్లయితే ఉన్నదో అట్లాగే క్రీస్తు సంఘానికి శిరస్సై ఉన్నాడు, భర్త అయి ఉన్నాడు అని ఆ యొక్క లీగల్ గా ఉండే భార్యాభర్తల సంబంధాన్ని తీసుకొచ్చి ఆత్మీయ సంఘానికి పెడతా ఉన్నాడు ఈయన. హల్లెలూయా. అంటే ఆత్మ సంబంధమైన సంఘం ఎట్లయితే ఉందో భౌతిక సంబంధమైన సంఘం కూడా అట్లా ఉంది. భౌతిక సంబంధమైన భార్యాభర్తలు ఎట్లయితే వాళ్ళు భార్యాభర్తలుగా వాళ్ళ జీవాన్ని మోస్తూ చలమని అవుతా ఉన్నారో, అలాగే నువ్వు నిజమైన క్రైస్తవుడు ఎప్పుడవుతావు అంటే, నిజమైన క్రైస్తవురాలు ఎప్పుడవుతావు అంటే, క్రీస్తు యొక్క విత్తనాన్ని, క్రీస్తు యొక్క జీవాన్ని నువ్వు మోసినప్పుడు మాత్రమే నువ్వు క్రైస్తవుడు అవుతావు. క్రైస్తవుడు అంటే అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో ఏమన్నా క్రైస్ట్ ఇన్ అంటే, ఇన్ అంటే లోపల, క్రైస్ట్ అంటే అభిషక్తుడు అంటే లోపల అభిషేకం కలిగిన వ్యక్తి నువ్వు, క్రీస్తు యొక్క అభిషేకం కలిగిన వ్యక్తి. క్రైస్తవుడు అంటే ఏదో కులం కాదది, క్రైస్తవుడు అంటే ఏదో మతము కాదది, క్రైస్తవుడు అంటే ఏదో ఒక మనుషులు ఆలోచన విధానం కాదది. క్రైస్తవుడు అంటే క్రీస్తు యొక్క అభిషేకం లోన కలిగిన వాడు, అంటే దేవుణ్ణి లోపల కలిగిన వాడు. ఇప్పుడు విత్తనం మోస్తున్నవాడు అన్నమాట, అంటే దేవుని యొక్క విత్తనాన్ని మోస్తున్నవాడు. దేవుని యొక్క విత్తనాన్ని లోపల మోస్తే దేవుని యొక్క స్వభావం ఎట్లయితే ఉందో, దేవుని యొక్క వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యం ప్రకారంగా అతను నడవడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. కొంచెం జాగ్రత్తగా మీరు పట్టించుకోండి, దాన్ని మీరు కొంచెం ఆలోచించాలి విషయాలు కూడా. ఇప్పుడు పరిశుద్ధాత్ముడి అర్థం ఏంటంటే క్రీస్తు జీవాన్ని మోసేటి వాడు అని అర్థం. పరిశుద్ధాత్మ అంటే ఏంటండి? అదేదో భాషలు కాదు, సెవెంత్ సిద్ధాంతం కాదు, లేకపోతే రకరకాల మనుషులు వల్లించే వేషధరణ మాటలు కాదు అవి. పరిశుద్ధాత్ముడి అర్థం ఏంటంటే క్రీస్తు జీవాన్ని మోసేవాడు అని అర్థం. అంటే అతను జీవాన్ని మోసుకెళ్తా ఉన్నాడు. ఇప్పుడు జీవాన్ని మోసుకెళ్తా ఉన్న వాడిని పరిశుద్ధాత్మ అంటారు. అంటే అతను జీవాన్ని మోస్తాడు ఏమవుతాడు అంటే దేవుని యొక్క జీవము మనుషుని యొక్క గర్భములో నివాసం చేస్తా ఉంది, అంటే దేవుడు శరీరధారి అయ్యాడు. హల్లెలూయా. దేవుడు భూమి మీద ఒక మనిషిలా తిరుగుతున్నాడు, దేవుడు భూమి మీద ఒక మనిషిలా తిరుగుతూ ఉన్నాడు. కానీ ఆ మనిషి ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు.
అది పొట్టిగా ఉంటాడా, నల్లగా ఉంటాడా, పొడుగ్గా ఉంటాడా, ఎర్రగా ఉంటాడా, లేకపోతే ముక్కు వంకరగా ఉంటుందా, నిదానంగా ఉంటుందా, దేవుడు ఎలా ఉంటాడు అనేది ఎవరికి తెలియదు. మనుషుల రూపాన్ని బట్టి దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని మనం కొలవలేము. మనుషుల యొక్క పై రూపాన్ని బట్టి మనం దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూడలేము. దేవుని వాక్యంలో ఏం చెప్తుందంటే యెషయా గ్రంథంలో, దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టడు కానీ ఏం చేస్తాడండి, ఆయన హృదయాంతరంగాలను వివేచించేవాడు. ఇప్పుడు ఆయన హృదయంలో ఉండి మనిషి యొక్క జీవితంలో కదులుతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయననే భూమి మీద ఆయన ఎలా కదులుతున్నాడంటే, ఆయన అందరిలోనికి వచ్చేయట్లేదు కానీ, అందరు మనుషుల్లోకి వచ్చేయట్లేదు కానీ, క్రీస్తు యొక్క జీవాన్ని మోయడానికి ప్రతి కాలంలోని కూడా దేవుడు ఒక్కొక్క వ్యక్తిని ఎన్నుకుంటూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, క్రీస్తు యొక్క విత్తనాన్ని మోయడానికి, క్రీస్తు యొక్క జీవాన్ని మోయడానికి ప్రతి కాలంలోని కూడా దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకొని ఆ వ్యక్తిలో క్రీస్తు యొక్క జీవాన్ని పెట్టి ప్రపంచానికి ఆ జీవాన్ని పంపిణీ చేస్తా ఉన్నాడు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఆయన అలాగే పంపిణీ చేయడం కోసం నోవహు కాలంలో దేవుడు నోవహును పంపించాడు, అబ్రహాం కాలంలో దేవుడు అబ్రహాంను పంపించాడు, ఇస్సాకు కాలంలో దేవుడు ఇస్సాకును పంపించాడు, యాకోబు కాలంలో దేవుడు యాకోబును పంపించాడు, మోషే కాలంలో దేవుడు మోషేను పంపించాడు, ఇర్మియా కాలంలో దేవుడు ఇర్మియాను పంపించాడు, యెహెజ్కేలు కాలంలో దేవుడు యెహెజ్కేలును పంపించాడు, ఏలియా కాలంలో దేవుడు ఏలియాను పంపించాడు. ప్రతి కాలంలో కూడా దేవుడు ఒక ప్రవర్తన పంపిస్తా ఉన్నాడు. ఎంతమంది అర్థమైందన్నమాట? దేవునికి మీకు కొంచెం గ్రహింపు శక్తిని వల్ల మనసులో చాలా విపరీతంగా ప్రార్థన చేస్తా ఉన్నాను. మీ మనసులో కూడా కొంచెం ప్రార్థన చేయండి. దేవుడే మీకు గ్రహింపు శక్తిని ఇచ్చిన గాక. ఆమేన్. ఇప్పుడు ప్రతి కాలంలో కూడా దేవుడు పంపిస్తున్నాడు. ఇప్పుడు నోవహు కాలంలో దేవుడు నోవహును పంపించాడు. ఆ కాలంలో దేవుని యొక్క జీవాన్ని మోస్తూ ప్రజలకు పంపిణీ చేస్తున్న వ్యక్తి ఎవరంటే నోవహు అయి ఉన్నాడు. ఇప్పుడు నోవహును దేవుడు అభిషేకించి క్రీస్తు యొక్క అభిషేకం నోవహులో పెట్టి ఇప్పుడు ప్రపంచానికి దేవుడు నోవహును వాక్యము చెప్పమని, ప్రపంచానికి వాక్యము ద్వారా జీవం ఇవ్వమని చెప్తా ఉన్నాడు. జీవం ఎవరంటే వాక్యమై ఉన్నాడు. వాక్యం ఏమై ఉన్నదంటే విత్తనమై ఉన్నది. ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తు ఏమై ఉన్నాడంటే, ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యందు ఉండేను, ఆ వాక్యమే దేవుడై ఉండేది. ఇప్పుడు వాక్యమే దేవుడై ఉన్నాడు, వాక్యమే విత్తనమై ఉన్నది. ఇప్పుడు వాక్యం యొక్క విత్తనాన్ని మోసుకొచ్చి ఆ కాలంలో నీకు జీవాన్ని ఇచ్చేది ఎవరంటే ఆ కాలంలో ఉన్న ప్రవక్త అయి ఉన్నాడు. ఇప్పుడు ఆ కాలంలో దేవుడు ఏం చేస్తాడంటే మోషేని పంపాడు, ఆ యొక్క నోవహును పంపించాడు. ఆ కాలంలో ప్రపంచం అంతా చెడిపోయింది, భయంకరంగా చెడిపోయింది, పాపంతో నిండిపోయింది. ఆ రోజు పాపం ఆకాశాన్ని అంటేసింది. చాలా భయంకరమైన విచ్చలవిడితనం పాపం వెళ్తా ఉంది. స్వలింగ సంపర్కులు ఎక్కువైపోయారు. మగోళ్ళు పెళ్లి చేసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. ఆడవాళ్ళు పెళ్లి చేసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. చాలా భయంకరమైన పాపం ఆ కాలంలో, సొదొమ కాలంలో వెళ్తా ఉంది. భయంకరమైన సృష్టి విరుద్ధమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. పాపం ఆకాశాన్ని అంటేసింది. అయితే దేవుడు ఏం చేశాడంటే, ఇలాంటి విరుద్ధమైన కార్యాలు జరుగుతున్నాయి కాబట్టి నోవహు, నేను లోకమంతా చూస్తే నాకు నీతిమంతుడిగా నువ్వు ఒక్కడు కనబడ్డావు. ఆమేన్. హల్లెలూయా. నాకు నీతిమంతుడిగా ఒక్కడు కనబడ్డావు. కాబట్టి నేను చెప్తున్నది ఏమిటంటే, ఈ ప్రపంచమంతటిని నేను జలప్రలయంతో ముంచి పాపాన్నంతా తుడిచేయబోతా ఉన్నాను. ఈ పాపాన్నంతా తుడిచేయడానికి ముందు నీవు నా నిజమైన దేవుని కుమారులను కుమార్తెలను కాపాడాలి. వారి హృదయాలలో దేవుని యొక్క జీవాన్ని పెట్టాలి, నా జీవాన్ని పెట్టాలి. నా జీవం ఎలాగెళ్తుందంటే నీ నోటి మాట ద్వారా వారిలోనికి జీవం వెళ్తుంది. కనుక నీవు ప్రతి ఇంటికి వెళ్ళి, ప్రతి వ్యక్తికి వెళ్ళి నువ్వేం చెప్తావంటే, జల ప్రళయం వస్తుంది, ప్రపంచమంతా నీటితో మునిగిపోతుంది, జల ప్రళయం వచ్చి ప్రపంచమైన వినాశనం కలగబోతా ఉంది. నీవేం చేస్తావంటే ప్రతి ఒక్కరికి వెళ్ళి జల ప్రళయం వస్తుందని చెప్పు. రక్షించబడాలంటే నువ్వు ఆ కొండ మీదకి వెళ్ళి ఆ కొండ దగ్గర ఒక ఓడను కట్టు. ఆ ఓడ ఎలా ఉండాలంటే 3 అంతస్తులు ఉండాలి.
ఓడ ఎలా ఉండాలంటే 3 అంతస్తులు ఉండాలి. ఆ 3 అంతస్తులు ఓడ కట్టు. ఆ ఓడ కట్టబడిన తర్వాత జనులందరికీ కూడా వాక్యం చెప్పు. జంతువులకి, పక్షులకి, చీమలకి, ప్రతి దానికి కూడా వాక్యం చెప్పని చెప్పి అతను వాక్యం ద్వారా పంపిస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆ వాక్యం చెప్పడానికి ఇతను ఏం చేస్తున్నాడంటే ప్రపంచం అంతా వెళ్తా ఉన్నాడు. ఎవరి పనులు వాళ్ళు బిజీ అయిపోయారు, ఎవరి దారిలో వాళ్ళు బిజీ అయిపోయారు. చాలా బిజీ లైఫ్ అక్కడ నడుస్తూ ఉంది. అయితే నోవహు 120 సంవత్సరాల పాటు తిరిగి 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 అంత ప్రకటించాడు. ఓడ కట్టాడు. వాడకు రమ్మని పిలుస్తున్నాడు. ఒక్కరు కూడా ఒక్కరు ఎంటలేదన్నమాట. 120 సంవత్సరాలు చెప్తే కనీసం ఒక్కరు ఎంటలేదండి. ఒక్కరు కూడా చేర్చుకోలేదు ఆ వర్తమానాన్ని. అయితే దేవుడు ఏం చెప్పాడంటే మనుషులు ఎవరు చేర్చుకోవట్లేదు కాబట్టి జంతువుల్ని, పక్షుల్ని, ప్రతి దాన్ని, పవిత్రమైన జంతువులేమో 7 జతలు, అపవిత్రమైన జంతువులేమో 2 జతలు, జతలుగా అన్ని కూడా ఓడలోకి తీసుకొచ్చేయమన్నాడు. అన్ని కూడా ఓడలోకి వచ్చేసినాయి. ఆ రోజు చీమల మాటలు విన్నాయి, ఈగల మాటలు విన్నాయి, దోమల మాటలు విన్నాయి. ఒక్కొక్కటిగా అన్ని కూడా ఓడలోకి వచ్చేసినాయి. ఎవరు కూడా రోజు నోవహు మాట పట్టించుకోలేదు. అయితే వాస్తవంగా ఆ కాలానికి మనుషులకు జీవం ఇచ్చేది ఎవరంటే దేవుడు జీవాన్ని ఎలాగిస్తున్నాడంటే నోవహులో ఉండి జీవాన్ని ఇస్తా ఉన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. నోవహులో ఉండి జీవాన్ని ఇస్తున్నాడు. కానీ దేవుడు అంటే ఏదో పైన ఉన్నాడు, పై నుంచి మాకు జీవం ఇస్తాడు, పైనుంచి దేవుడు దిగొస్తాడు, మాతో మాట్లాడతాడు, మమ్మల్ని దర్శిస్తాడు, నేను పైనుంచి శక్తి పొందుకోవాలి, దేవుడు పైనుంచి వస్తాడని వీళ్ళ కనులన్నీ కూడా పైకే ఉన్నాయి. ప్రతి మనిషి కూడా నోవహు కాలంలో పరిశుద్ధులు ఉన్నారు, వాక్యాన్ని నమ్మటోళ్ళు ఉన్నారు, సంఘాలు కట్టుకున్నారు, ప్రసంగాలు చేసేటోళ్ళు ఉన్నారు, సత్యం నడుస్తూ ఉన్నాయి, విశ్వాసులు ఉన్నారు, అందరూ ఉన్నా కానీ వాళ్ళందరి చూపు కూడా పైన ఉంది. దేవుడు పైనుంచే వస్తాడని చూస్తున్నారు, పైనుంచే మాట్లాడతాడని చూస్తున్నారు. కానీ వాస్తవం ఏంటంటే దేవుడు ఆ కాలంలో భూమి మీద నోవహులో ఉండి నడుస్తూ ఆ యొక్క పిల్లలకు జీవాన్ని ఇస్తా ఉన్నాడు. దాన్ని చూసుకోవడం ఎవరు లేరండి, దాన్ని ఎవరు పట్టించుకోవట్లే. దేవుడు అంటే పైన ఉంటాడు, పైనుంచి వస్తాడు, మాకు జీవం ఇస్తాడు, ఆత్మలాగా వస్తాడు, గాలిలాగా వస్తాడు, ఏదో ధూపంలాగా వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నారు తప్ప ఎవరు కూడా భూమి మీద ఉన్న ఆ నోవహులో ఉన్న జీవాన్ని మోస్తూ ఆ ప్రజలకు జీవాన్ని ఇస్తున్న సంగతి ఆ ప్రజలు ఎవరు కూడా చూడలేదండి. ఆ యొక్క కార్యాన్ని ఎవరు చూశారంటే 2 ఈగలు చూసినాయి, 2 దోమలు చూసినాయి, 2 ఈగలు చూసినాయి, 2 పౌరేలు చూసినాయి, 2 మేకలు చూసినాయి, 2 గొర్రెలు చూసినాయి. ఇవన్నీ కూడా మాట విని దేవుని యొక్క జీవం మాట్లాడుతుంటే, దేవుని యొక్క ప్రవర్తన మాట్లాడుతూ ఉంటే ఆ మాటను అర్థమైన ఆ యొక్క ఈగలు అందులో గెలిపింది, వాళ్ళలో గెలిపింది. హల్లెలూయా. మనుషులు చెప్తుంది మాత్రం అర్థం కావట్లే, మనుషులు చెప్తున్న మాత్రం వినపట్లే. కానీ ఆ యొక్క ఈగలకు మాటలు ఉన్నాయి, నోవహు మాటలు ఉన్నాయి. నోవహు మాటలు కాదండి, నోవహులో ఉన్న దేవుని మాటలు వినపడ్డాయి. దేవుని యొక్క మాట ఎప్పుడైతే ఈగలో, దోమలో అవన్నీ కూడా ఉన్నాయి, అన్ని కూడా లోపలికి వెళ్ళిపోయాడు. అన్నికి వెళ్ళిన తర్వాత దేవుడు వచ్చి తాళమేసేసాడు. అయితే ఆ రోజు ఏం జరిగింది తెలుసండి, దేవుడు పైనుంచి దిగి వస్తాడని ఎదురు చూసిన వాళ్ళందరూ కూడా ఆ జలప్రలయంలో కొట్టుకుని వెళ్ళిపోయాడు. అందరూ చచ్చిపోయారు. కేవలం నోవహు జీవము ఆ యొక్క నోవహులో ఉంది. ఆ యొక్క జీవము నోవహు ద్వారా ఆ యొక్క దేవుడు మాట్లాడుతున్నాడు, జీవం ఇస్తున్నాడని ఎవరైతే గ్రహించారో ఓడలోకి వెళ్ళారో వాళ్ళందరూ కూడా సురక్షితంగా ఓడలో ఉన్నారు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అంటే దేవుని యొక్క జీవం ఎలా వస్తుందండి? ప్రవర్తనలో నుంచి వస్తూ ఉంది, కానీ ప్రవర్తన పట్టించుకోలేదు ఆ జనులు, పైనుంచి వస్తుందని చూస్తున్నారు. అదే విధంగా మోషే కాలం వచ్చింది. మోషే కాలంలో దేవుడు ఏం చేశాడంటే ఒక ప్రవర్తన ఎన్నుకున్నాడు. ప్రజలందరూ కూడా ఐగుప్తులు ఇరుక్కుపోయారు. వాళ్ళందరినీ కూడా పాలు తేనె ప్రవహించి దేశానికి తీసుకెళ్ళడానికి దేవుడు ఒక ప్రవర్తన పంపించాడు. దేవుని యొక్క స్వరం ఎలా వస్తూ ఉందంటే చూడండి ఒకసారి, నిర్గమకాండము 3వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. కొంచెం స్పీడ్గా చదవాలి, త్వరగా వెళ్ళాలనుకుంటున్నాను. ఇత్రోను మామ మందను మేపుచు ఆ మందను అరణ్యములకు అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చేది. ఒక పొద నడిమికి అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతను చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండేది, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టుకు వెళ్ళి ఈ గొప్ప వింత చూసిందని అనుకుని
దాన్ని చూసినప్పుడు అతడు ఆ తట్టు వచ్చి యెహోవా చూసిండు. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతను పిలిచింది. అందుకు అతను చిత్తం ప్రభువా అని. అందుకు ఆయన దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి చెప్పులు విడుము, నిన్ను నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం అని. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖము కప్పుకుని దేవుని వైపు చూడవెలిచింది. మరి యెహోవా ఇట్లనే, ఐగుప్తులను నా ప్రజల పాదం నిశ్చయంగా చూసిది, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర వింటిని, వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించటకు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కానానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు నివాస స్థానమైన పాలు తేనెల ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. 8వ వచనము. కాబట్టి ఐగుప్తీ చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశం నుండి విశాలమైన మంచి దేశమును, అనగా కానానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఎవరు దిగి వచ్చారంటండి? ఎవరు దిగి వచ్చారు? యెహోవా దిగి వచ్చాడట. అంటే పాలు తేనెలు ప్రవహించు దేశం నుండి వాళ్ళందరినీ కూడా ఐగుప్తు దేశం నుంచి పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకెళ్ళడానికి ఎవరు దిగి వచ్చారండి? యెహోవా దిగి వచ్చాడు. ఎక్కడ దిగి వచ్చాడు? మోషేలోని దిగి వచ్చేసాడు. అంటే మోషేలోనికి వెళ్ళి ఇప్పుడు ఆ ఐగుప్తు దేశంలోకి వెళ్ళి ఫరోతో యుద్ధం చేసేది మోషే కాదు. మోషేలో ఉన్న దేవుడు యుద్ధం చేస్తా ఉన్నాడు. ఫరో నా ప్రజలను పంపించాను ఫరోతో అంటే నేనేంటనుకున్నావు? నా సైన్యం ఏంటి, నా బలగం ఏంటి? నేను చిన్న కనుసైగ చేస్తే నా సైన్యం అంతా నిన్ను పీసులుగా చేస్తాను, ముక్కగా చేసేస్తాను. అసలు నా సైన్యం చూసావా? వాళ్ళ డాల్ చూసావా? వాళ్ళ యొక్క వెపన్ చూసావా? వాళ్ళ యొక్క బుల్లెట్లు చూసావా? వాళ్ళ యొక్క గన్నలు చూసావా? పీసులు అయిపోతావు. నువ్వు నాకు చెప్తున్నావు నా ప్రజలు పంపించే అని ఏమనుకుంటున్నావు అంటున్నాడు ఫరో. ఎవరితో? మోషేతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మోషే మనిషి అనుకుంటున్నాడు. మోషే ఒక సామాన్యమైన మనిషిలా కనపడుతున్నాడు. ఒక ముసలోడు, ఇంత పొడుగు గెడ్డం ఉంది, ఓ డుక్కు కర్ర వేసుకుని వంకర కర్ర వేసుకుని వచ్చాడు. ఇలా గెడ్డితే పడిపోయి ఇలా ఉన్నాడు. వీడంతా నా చేతికి కనుసైగ చేతి మొత్తం ఊడ్చిపెట్టేస్తారనుకుని పక్కాలని నవ్వుతున్నాడు ఫరో. చాలా వెటకారంగా ఉంది, చాలా వేలకాలంగా ఉంది. ఈ ముసలోడు ఏంటి, ఎంత ధైర్యం ఉంటే నా దగ్గరికి వచ్చి నా ప్రజలు పంపించి నేను పాలతీన ప్రవహం దేశం తీసుకెళ్లాలన్నాడు. వీళ్ళ ద్వారా నేను పిచ్చిలు కట్టాలి, వీళ్ళ ద్వారా నేను పెద్ద పెద్ద స్టేడియం కట్టాలి, వీళ్ళ ద్వారా అడిసంత తొక్కించాలి. నా పాచి పని అంత ఎవరు చేస్తారు? నా వెట్టి చాకరీ అంత ఎవరు చేస్తారు? వీళ్ళు వెళ్ళిపోవడానికి ఎక్కడికి వెళ్ళిపోతారు? ఇతను అసలు ఎవరు అడగడానికి? ఏ హక్కుతో మాట్లాడుతున్నావు అని చాలా ఆస్పాస్పందంగా మాట్లాడాడు ఫరో. ఏమన్నాడు తెలుసా మోషే? సరే పంపించవా? దస్ ఐ ద లార్డ్, యెహోవా ఇలాగ సెలవిస్తా ఉన్నాడు అని కర్రల ఎప్పుడైతే ఎత్తి ఈగల కలుగునుగా కానీ ఎప్పుడైతే మాట్లాడినాడో మొత్తం ఐగుప్తు ఇళ్లలో అన్ని కూడా మొత్తం బెడ్ మీద మా ఈగలు, కుర్చీలో కూర్చునే ఈగలు, భోజనం చేసే దగ్గర డైనింగ్ టేబుల్ దగ్గర ఈగలు, ప్రతి చోట ఇల్లంతా ఈగలమయం. జీ అని గిర్రం తిరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు దాకా పకాలించి నవ్వునాడు. ఏంటిది ఇలా చేసాడని మోసే? ఒక సామాన్యమైన మనిషి అనుకున్నాను నేను, ఒక ముసలోడు అనుకున్నాను, ఏం చేయలేడు అనుకున్నాను. ఇతను నోటి మాటలో ఎంత పవర్ ఉందా? ఎస్, దేవుని యొక్క పవర్ ఇది, దేవుని యొక్క శక్తి ఇది. నేను పలకలేదు, దేవుడే నాలో నుంచి పలికాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నా తెలుసా? మోషే కర్రలు పడేసాడు. కర్రలు పడేస్తే ఆ కర్ర పాము అయిపోయింది. మోసే పకాలకి నవ్వాడు. నువ్వేనండి కర్రలు అయితే పాములు అయిపోయింది, నా చేతిలో కూడా శక్తి ఉంది, నేను చెప్తానని చెప్పి ఎవరు అక్కడ అన్నాడు. ఎన్నే ఎంబ్రీ అని ఇద్దరు వచ్చారు, వాళ్ళు కూడా కర్రలేసారు. కర్రలేస్తే అవి కూడా పాములు అయిపోయాయి.
పాములు వేసి పాములు ఇలాగిలా మోసే పాము ఉంది, ఆ పాములు ఇలాగిలాగ ఆడుతున్నాయి. ఆడుతుంటే మోసే కంగారు పడకుండా అలాగే చూస్తున్నాడు. ఒక్క 10 నిమిషాలు అయ్యేసరికి మోసే పాము సడన్ గా వెళ్ళా 2 పాములు మింగేసి. హల్లెలూయా. అప్పుడు దాకా నవ్వునోడు పరో రాజు కరెంట్ స్తంభంలో తీసుకుంటు. హల్లెలూయా. అరే నా పాములే బలమైన అనుకున్నాను, నేను కూడా శక్తి కలిగి ఉన్నాను అనుకున్నాను. నా శక్తిని అంతా మింగేసింది. ఆ యొక్క పరులో దడ పుట్టడం మొదలుపెట్టింది. కప్పల కలుగును కాక అన్నాడు, కప్పలు వచ్చేస్తున్నాయి. ఈగల కలుగును కాక అన్నాడు, ఈగలు వచ్చేస్తున్నాయి. దోమలు కలుగును కాక అన్నాడు, దోమలు వచ్చేస్తున్నాయి. ఆ కర్రకి ఆ చెరువులో ఎప్పుడైతే కర్ర పెట్టాడో ఆ చెరువులన్నీ రక్తమైపోయింది. వాళ్ళు మంచిని తాగడానికి వెళ్తే రక్తం అయిపోతుంది. బిందు దగ్గరికి వెళ్ళి గ్లాసులో ముంచితే రక్తం, కాళ్ళలో మా రక్తం, చెరువులో రక్తం, ప్రతిదీ కూడా అంతా రక్తమయమైపోతుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అప్పుడు మోషే పవర్ ఏంటో ఫరో రాజుకి అర్థమైన తర్వాత, ఇతను మనిషి కాదు, ఇతను ఎవరండి? మనిషి కాదు. నేను గెస్ చేసిన ఇతను మనిషి అని, కానీ ఇతను దేవుడు. నాతో యుద్ధం చేయడానికి వచ్చిన వ్యక్తి ఇతను. ఇతనితో నేను యుద్ధం చేయకూడదు, నేను ఓడిపోతాను. ఎప్పుడు బుద్ధి వచ్చిందంటే, ఆ జ్యేష్ఠ కుమారులు అందరూ చచ్చిపోయిన తర్వాత బుద్ధి వచ్చింది. వెంటనే మీ పిల్లల్ని తీసుకుని అందరినీ కూడా తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పాడు. హల్లెలూయా. ఏమంటే మీరు ఆలోచించండి, ఒక మనిషి కలుగును కాకంటే వచ్చేస్తుందా? కప్పల కలుగును కాకంటే వచ్చేస్తాయా? ఈగల కలుగును కాకంటే వచ్చేస్తాయా? దోమలు కలుగును కాకంటే వచ్చేస్తాయండి? నీరు రక్తమైపోను కాకుండా రక్తమైపోతుందా? అంటే మోషే అక్కడ రాలేదండి. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా ప్రజల కష్టం చూసి నేను దిగి వచ్చున్నాను. ఎక్కడ దిగి వచ్చాడండి? మోషేలో దిగి వచ్చాడు. అంటే మోషేలో దిగి వచ్చి తన ప్రజల్ని పాలు తేలు ప్రవహించు దేశాన్ని తీసుకెళ్ళడానికి ఎవరు వచ్చారంటే, నేరుగా పరలోకం నుంచి దేవుడు వచ్చాడు. కానీ దేవుడు అన్న సంగతి ఫరో గుర్తించాడు, కానీ దేవుడు అన్న సంగతి ఫరో సైన్యం గుర్తించింది, కానీ దేవుడు అన్న సంగతి ఆ దేశంలో ఉన్న ప్రజలందరికీ అర్థమైంది. కానీ మోషేలో దేవుడు ఉన్నాడన్న సంగతి ఇజ్రాయేల్ ప్రజలకు అర్థం కాదు. వాళ్ళందరం తీసుకెళ్ళి అరణ్యంలో తీసుకెళ్తే వీళ్ళు ఏమన్నారు తెలుసండి? ఏం మోసే, నీకు అసలు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? మాకు ఆకలి కడుపు మాడిపోతుంది, ఇక్కడ తింటాకి తిండి లేదు. ఆ ఐగుప్తులో ఉన్నప్పుడే చక్కగా ఉండేది. చక్కగా వెల్లుల్లిపై తినేవాళ్ళం, ఎర్రగడ్డలు తినేవాళ్ళం, కీర దోసలు తినేవాళ్ళం, చక్కగా అన్ని బాగుండేవి. ఎంత వెట్టి చాకరీ పొర చేయించుకున్నా కానీ టయానికి పుట్టేటివాడు. నువ్వు కనీసం ఏం పెట్టట్లేదు, మాకు కడుపులు కాలిపోతున్నాయి అని చెప్పి మోసే మీద సనగడం మొదలుపెట్టారు. మోసే మీద సనుక్కోవడం మొదలుపెట్టారు. మాంసం పెట్టట్లేదని తిడతం మొదలుపెట్టారు. మంచినీళ్ళు ఇవ్వట్లేదని తిడతం మొదలుపెట్టారు. ప్రతి దానికి గొడవే. ఆయన నడుస్తుంటే ఎంత కళ్ళంట నీళ్ళు వచ్చి బండ సందుల్లోకి వెళ్ళి మోసి ఏడ్చేవాడండి. వాళ్ళు బాధ చూడలేక, వాళ్ళనే మాటలు వినలేక పక్కెళ్ళి అన్ని తినేసి తాగేసి పక్కెళ్ళి అనేవారట, మోసే సరైనోడేం కాదు, ఐగుప్తులో నుండి ఉండవలసిన ఐగుప్తులో ఉండడం మానేసి మిజ్జాన్ దేశం వెళ్ళిపోయి ఆ నీగ్రోసిని పెళ్లి చేసేసి వచ్చేసాడు. నీగ్రోసిని పెళ్లి చేసేసుకున్నాడు. ఎంత పొరపాటది! దేవుని చిత్త ప్రకారంగా, వాక్య ప్రకారంగా ఒక వ్యక్తి ఖచ్చితంగా ఇజ్రాయేలీరాలనే చేసుకోవాలి. కానీ మోసే ఎంత పొరపాటు చేశాడు చూడండి. వెళ్ళిపోయి నీగ్రోసిని పెళ్లి చేసుకుని వచ్చేసాడు. సిప్పోరా నీగ్రోసి అని మిజ్జాన్ దేశం సంబంధించిన ఒక అన్యురాలు, ఇజ్రాయేలీరు కాదు. ఆ యొక్క వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే పక్కెళ్ళి మోకెళ్ళి ఆ భార్యకి వచ్చి భర్త అంటాడంట, నువ్వు మోసేని వెంబడిస్తున్నావా? మోసేని వెంబడిస్తే అసలు వెంబడించుకో, ఏదో దేవుడు వెళ్ళమన్నాడు కానీ మనం వెళ్తున్నాం అంతే, నువ్వు అలాగే వెళ్ళకో. మోసే సరైనడు ఏం కాదు, చాలా తెలివైనడు. ఎంత తెలివైనడు కాకపోతే మిజ్జాన్ దేశం మీద నీగ్రోసిని పెళ్లి చేసుకొని చేస్తాడు. చాలా జాగ్రత్తగా ఉంది అతనితో. మనం ఏంటంటే వాక్యాన్ని బట్టి అతను ఫాలో అవుతున్నాం అంతే తప్ప అతను మనం అంత పూర్తిగా వెంబడవలసిన అవసరం లేదు అని భార్యకు వచ్చినప్పుడు చెప్తున్నాడు. భర్త చెప్తున్నాడు, భార్య చెప్తున్నాడట. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎంతసేపు మోసే మీద అబండాలు వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ అవిశ్వాసం చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ
ఆయనలో దేవుడు ఉన్నాడు. ఆయన పలికితే ఏగలు వస్తున్నాయి, ఆయన పలికితే కప్పలు వస్తున్నాయి, ఆయన నీరు రక్తం చేసేస్తున్నాడు. ఆయన చెయ్యెత్తితే యోర్దాను చీలిపోయి 2 పాయల కింద మారిపోయింది. దేవుడు ఆయన వెంట ఉన్నాడు, దేవుడు ఆయనలో ఉన్నాడు. పరలోకం దిగొచ్చిన దేవుడు మోషేలో ఉన్నాడు అన్న సంగతి ఆ ప్రజలకు తెలియలేదు. హల్లెలూయా. ఏదో ఒక సామాన్యమైన మనిషే, ఏదో ఒక పాస్టర్ గారు ఏదో ఒక గడ్డం వేసుకుని వచ్చాడు, ఏదో మనం నడిపిస్తున్నాడు అనుకున్నాం. కానీ ఇతను ఏదో సామాన్యమైన అందరు పాస్టర్లు ఎలా ఉన్నాడు, ఈయన అంతే. ఆ కోరాహు ఎలా ఉన్నాడో, ఆ దాతాను ఎలా ఉన్నాడో, అబ్రహాం ఎలా ఉన్నాడో, ఈయన అంతే. అంతే తప్ప ప్రత్యేకత ఏం లేదు ఇందులో అనుకున్నారే తప్ప, దేవుడు ఇతను పంపించి ఇతని ద్వారా దేవుని యొక్క జీవమాలకు వస్తూ ఉన్నదన్న సంగతి వాళ్ళకి తెలియలేదు. హల్లెలూయా. అయితే వాళ్ళలో ఉన్న ప్రజలు, వాళ్ళలో ఉన్న మోషే, యెహోషువ, కాలేబులు మోషేను పరిపూర్ణంగా వెంబడించి ఈయనలో దేవుడు ఉన్నాడు, ఈయనలో దేవుడు ఉన్నాడు, ఈయనలో పరిశుద్ధాత్మ జీవం పోస్తా ఉన్నాడు. ఈయన మనం వెంబడించే నాయకుడై ఉన్నాడు. దేవుడే శరీరధారి, మన ముంగిట ఉన్న దేవుడు ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన ఎవరో మోషే రూపంలో ఉన్నాడు. దేవుడు ఎలా ఉన్నాడండి? మోషే రూపంలో ఉన్నాడు. ఆయన ఎవరో కదా ఈయనే అని చెప్పి యెహోషువ, కాలేబులు ఎప్పుడైతే పరిపూర్ణంగా వెంబడించారో వాళ్ళు దేవుని యొక్క స్వాస్థ్యాన్ని పొందుకొని ఆ పాలు తేనె ప్రవహించే దేశంలోనికి వాళ్ళు వెళ్ళారు. మరి మిగిలినందరూ ఏమైపోరు? మిగిలినందరూ ఏమైపోరండి? ఒక్కసారి మనం చదువుదాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి చదువుదాం. పౌలు గంభీరమైన ప్రసంగం ఇది. మీ హృదయమును కఠినపరచుకొనుడి, 40 సంవత్సరములు నా కార్యములు చూసి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారిని విసిరి మీరు ఎల్లప్పుడూ తమ హృదయాలోచనలు తప్పిపోచున్నారు, నా మార్గమును తెలుసుకోలేదు కనుక నేను కోపముతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపని చెప్పింది. సహోదరులారా, జీవం గల దేవుని విడిచిపెట్టినటువంటి విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవని అందని ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. నేడు మీరు ఆయన శబ్దం విని ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయంలో కఠినపరచుకొనకూడని ఆయనతో చెప్పిన కనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడను కఠినపరచుకున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకోండి. ఎలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతకు ముందు గట్టిగా చేపట్టిన వారి వల్ల క్రీస్తులో పాలివారమై ఉండుము. విని కోపం పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపించబడి ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన వారే కదా. ఎవరి మీద 40 ఏళ్ళు ఆయన కోపగించాను? పాపం చేసిన వారి మీదే కదా. వారి శవములు అరణ్యంలో రాలిపోయేను. వీళ్ళు మోషే ఇచ్చిన మన్నా తిన్నారు. వీళ్ళు మోషే పగలగొట్టిన యోర్దానులో నుంచి వెళ్ళారండి. వీళ్ళు మోషే పూరేళ్ళు ఇస్తే తిన్నారు. వీళ్ళు బండలో నుంచి నీళ్లు వస్తే తాగారు. నీళ్లు రక్తం అవడం చూశారు, తెగుళ్ళు రావడం చూశారు. 10 తెగుళ్ళు ఐగుప్తు దేశంలో కుమ్మరిస్తే మీరు కళ్ళారా చూశారు. ఐగుప్తు దేశంలో తొలిచూని కుమారుని చంపడానికి దేవుడు గొర్రెపిల్లనిస్తే ఆ గొర్రెపిల్ల రక్తం ఇశ్రాయేలు ద్వారబంధన రాసుకుంటే మరణ దూత ఇంట్లోకి రాకుండా నేరుగా ఐగుప్తు దేశంలో వెళ్ళి జ్యేష్ఠ కుమారులు అందరూ కూడా చంపబడేసింది. కళ్ళు అప్పగించి మరి చూశారు. ఏమండి, అద్భుత కార్యాలు చేయడం చూశారు. తెగుళ్ళు వారి మీద అన్యజనుల మీద పడ్డం చూశారు. నీళ్లు రక్తం అవడం చూశారు. బండలో నుంచి నీళ్లు వస్తే తాగారు. ఎర్ర సముద్రం చీలిపోతే మధ్యలో నుంచి నడిచి వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఇన్ని కార్యాలు స్వయంగా వాళ్ళ కల్లారా చూసిన వ్యక్తులు దేవుడు ఏం చెప్తున్నాడు పౌలు గారి ద్వారా? వారి శవాలంట అరణ్యంలో పిట్టల్లా రాలిపోయాడు. దేనికోసం? వారు ప్రార్థన పరులు కాదా? బహుభయంకరమైన ప్రార్థన పరులు. దేవుడు అంటే నమ్మకం లేదా? అత్యంత నమ్మకం ఉందా వీళ్ళకి? దేవుడి కార్యాలు చూడలేదా? సంఘాలకు వెళ్ళలేదా? దేవుడు వెంబడించలేదా? బైబిల్ చదవలేదా? ఎన్నో అనేకమైన కార్యాలు వాళ్ళు చూశారు. కానీ దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క నిబంధనను శరీరం ధరించి దేవుడే వారి మధ్యలో జీవాన్ని మోస్తూ ఉంటే
దేవుడే జీవము కలిగి శరీరధారి అయి దేవుని యొక్క జీవాన్ని మోసే ద్వారా మోస్తూ ఆ వ్యక్తులకు జీవాన్ని ఇస్తే ఆ జీవాన్ని వారు పొందుకోవడానికి బదులుగా అత్తని పైన ఏం చేస్తున్నారు? నెపాలు మోపుతున్నారు, అపండాలు మోపుతున్నారు, తిరగబడుతున్నారు. మాకు ఫుడ్ పెట్టట్లేదు, మాకు భోజనం పెట్టట్లేదు, మాకు మాంసం పెట్టట్లేదు, మాకు అది పెట్టట్లేదు, ఇది పెట్టట్లేదు అని చెప్పి వాళ్ళు తిరగబడి పోరాటం చేశారు తప్ప వాక్యము జీవమై శరీరధారి అయి మన మధ్యలో తిరుగుతా ఉన్నదన్న సంగతి వారు గుర్తించలేదు. అందుకే దేవుడితో 40 సంవత్సరాలు వాళ్ళు తిరిగినా అరణ్యంలో శవాలు అయిపోయి రాలిపోయారు. దేవుడు కోపంతో ప్రమాణం చేశాడట. ఏమని ప్రమాణం చేశాడంటే, వీళ్ళు నా విశ్రాంతిలో ప్రవేశించరన్నాడు. హల్లెలూయా, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు మన క్రైస్తవులమైనా, ఈరోజు మనం ప్రార్థనకు వెళ్తున్నా, ఈరోజు మనం అనేక సంఘాలకు తిరుగుతున్నా, అనేక మీటింగ్లకు తిరుగుతున్నా, అనేక సభలకు వెళ్తున్నా, కానీ మనము దేవుని యొక్క జీవం మోస్తున్న ప్రవక్త భూమి మీదకి వస్తే అతన్ని గుర్తించలేనప్పుడు, ఆ జీవం మనం పొందుకోలేనప్పుడు మనం ఏమైపోతుందో తెలుసండి? ఇజ్రాయేలీల అరణ్యంలో ఎలాగైతే రాలిపోయారో ఈరోజు క్రైస్తవులు కూడా అలా రాలిపోతారు. హల్లెలూయా. మరి నేను సంఘానికి వెళ్తానండి, నాకు చాలా విశ్వాసం అండి, దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అండి, నేను ప్రతి వారం చర్చికి వెళ్ళిపోతానండి అని చాలా మంది చాలా రకాలుగా ప్రగల్భాలు పలకొచ్చు. కానీ ఎన్ని ప్రగల్భాలు పలికినా దేవుని యొక్క తీర్పు వాళ్ళ మీద పడినప్పుడు అరణ్యంలో శవాలైపోతారు. ఎలాగైతే వాళ్ళు శవాలుగా రాలిపోయారో ఈరోజు దేవుని యొక్క జీవాన్ని మోస్తున్న వ్యక్తిని గుర్తించకపోతే వాళ్ళు కూడా క్రైస్తవులు కూడా జాగ్రత్తగా మీరు గమనించాలి సుమా. నేను సబ్మిట్లోకి వస్తా ఉన్నా, కొంచెం జాగ్రత్త గమనించండి. ఆ రోజు మోషే వాళ్ళలో ఉండి మనం నడుస్తున్నాడు. ఒక ముసలోని మాత్రమే చూశారు వాళ్ళు, ఒక సింపుల్ గడ్డ వేసుకున్నవాడినే చూశారు, ఒక వంకర కర్ర వేసుకుని తిరుగుతున్న వ్యక్తినే. ఆ శారీరకంగా ప్రకృతి పరంగా ఆ భౌతిక రూపం ఒక ముసలి రూపం కనబడింది. కానీ ఆయనలో ఉన్నవాడు ఎవరంటే సాక్షాత్తు దేవుడే వాళ్ళు నడుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నోవహు అయిపోయాడు, మోషే అయిపోయాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఏలియాను పంపిస్తా ఉన్నాడు. ఏలియాను పంపిస్తా ఉంటే ఏలియాను అక్కడికి ఎందుకు పంపిస్తున్నాడంటే, చూడండి ఒకసారి 2వ రాజులు 17 అధ్యాయం చదువుదాం. మొదటి రాజు 17 తిస్బీయుడైన ఏలియా వచ్చి పడదని చేసెను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ ఒక ప్రత్యేకమైన వర్తమానం నేను చెప్పబోతా ఉన్నాను. కొంచెం జాగ్రత్తగా మీరు పట్టుకోవాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మనవి చేస్తా ఉన్నాను. ఇప్పుడు మీరు బైబిల్ స్పష్టంగా పరిశీలిస్తే, మీరు బైబిల్ పరీక్షించి దాన్ని మీరు ఆత్మ సంబంధమైన విషయాలు కనుక మీరు పట్టుకోవడానికి దేవుడు మీకు అనుమతిస్తే, ఇక్కడ దేవుని యొక్క గ్రంథంలోనే దేవుడిని నమ్ముతున్న వారిలోనే 2 రకాలుగా మనుషులు ఇక్కడ కనబడతా ఉన్నారు. ప్రతి గ్రంథంలోనూ కూడా, ఆది కాండం నుంచి కూడా ప్రకటన గ్రంథం వరకు కూడా 2 విత్తనాలు భూమి మీద వెళ్తా ఉన్నాయి. ఈ 2 విత్తనాలలో ఒకే దేవుణ్ణి నమ్ముతున్న వ్యక్తులు, ఒకే దేవుణ్ణి ఆరాధిస్తున్న వ్యక్తులు, కానీ వారి స్వభావ రీత్యా
వారి ఉద్దేశాల రీత్యా వారి యొక్క విధానాలు, ఆరాధనలు సపరేట్గా కనబడుతూ ఉన్నాయి. ఆది కాండం శ్రేష్టమైన బలిపీఠం మనం మొదలుపెట్టి, ఆది కాండం మొట్టమొదటి గ్రంథంలో మనం మొదలుపెట్టింది ఏంటంటే, అక్కడ కయ్యేను, హేబేలు కనబడుతూ ఉన్నారు. కయ్యేను యొక్క ఆరాధన వేరేగా కనబడుతుంది, హేబేలు యొక్క ఆరాధన వేరేగా కనబడుతుంది. కానీ ఇద్దరు యెహోవానే ఆరాధిస్తున్నారు. ఇద్దరు కూడా యెహోవాకే బలిపీఠం కట్టారు. ఇద్దరు కూడా యెహోవానే స్తుతి చేస్తా ఉన్నారు. ఇద్దరు కూడా యెహోవానే మహిమపరుస్తూ ఉన్నారు. కానీ వారి యొక్క ఆరాధన క్రమం అనేది ఇద్దరికి చాలా వ్యత్యాసంగా కనబడుతుంది. హేబేలేమో రక్తం పట్టుకుని వస్తా ఉన్నాడు, కయ్యేనేమో ఫ్రూట్స్ పట్టుకుని వస్తా ఉన్నాడు. హల్లెలూయా. మనం చూసాం, ఫ్రూట్స్ అనగా క్రియలకు సాదృశ్యంగా కనబడుతుంది, రక్తం అనగా విశ్వాసానికి సాదృశ్యంగా కనబడుతుంది. అంటే నిజమైన విశ్వాసులు, నిజమైన దేవుని యొక్క విత్తనాలు, నిజమైన దేవుని యొక్క పిల్లలు అనబడిన వారు ఎలా ముందుకు వెళ్తారంటే, వారు ఎలా ముందుకు తీసుకెళ్తారంటే, వారి జీవితాలు విశ్వాసం ద్వారా వాక్యాన్ని వెంబడిస్తారు. ఇంకొక రకమైన గుంపు ఎలా ఉంటుందంటే, వారు క్రియల ద్వారా దేవుని వెంబడిస్తారు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని వెంబడించేది రెండు రకాలుగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఒక గుంపేమో విశ్వాసంతో వాక్యాన్ని వెంబడిస్తుంది, ఒక గుంపేమో క్రియల ద్వారా వెంబడిస్తుంది. క్రియలు లేని విశ్వాసం మృతమే అని బైబిల్ చెప్తుంది, రైటే. కానీ ఆ క్రియలు ఎలా ఉండాలంటే విశ్వాస సహితంగా ఉండాలి. విశ్వాసం సహితంగా లేని క్రియలు దేవుని దగ్గరికి చేర్చలేదు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ కయ్యేని యొక్క ఆరాధికులు, ఈ కయ్యేని యొక్క వంశము, ఈ కయ్యేని యొక్క విత్తనం కలిగిన వారు ఏం చేస్తారంటే, మంచి ప్రార్థన చేశామా, మంచి పాట పాడామా, మంచి ఆరాధన చేశామా, దేవుడికి హోమాలు అర్పించామా, బలులు అర్పించామా అని ఇవి మాత్రమే చూసుకుంటారు. కానీ భౌతిక సంబంధమైన కార్యాలు మాత్రమే చూసుకుంటారు. కానీ నేను ప్రార్థనకి వెళ్ళాను ఇవాళ, దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను నడిపించేశాడు, అయిపోయింది. ఆ రోజుతోనే అది అక్కడికి పరిమితం. నేను చర్చికి వెళ్ళాను, కానుక వేశాను, అయిపోయింది. నేను చర్చికి వెళ్ళాను, ప్రార్థన చేశాను, అయిపోయింది. నేను చర్చికి వెళ్ళాను, పాట పాడాను, అయిపోయింది. నేను చర్చికి వెళ్ళాను, ఆ పని చేశాను, ఈ పని చేశాను, అయిపోయింది. అంటే వీళ్ళు స్వనీతిగా ఆ క్రియల ద్వారా ఆ కాలంలో, ఆ సమయంలో దేవుడి దగ్గరికి వచ్చి మాత్రమే ఆ మాటలు వ్యక్తపరుస్తారు. కానీ వాళ్ళ హృదయంలో నుంచి విశ్వాసం ద్వారా దేవుణ్ణి నమ్మి వాక్యాన్ని వెంబడించి తత్వం వీళ్ళు కనపడుతుంది. ఎంతమందికి అర్థమవుతుందన్నమాట? అంటే కేవలం ఆదివారం గుర్తొస్తేనే దేవుడి యొక్క సన్నిధి, బైబిల్ గుర్తొస్తాయి. దేవుని యొక్క బైబిల్ సన్నిధి గుర్తొచ్చింది ఎప్పుడంటే ఆదివారం మాత్రమే. కానీ నిజమైన క్రైస్తవుడు ఏం చేస్తాడు తెలుసండి? ప్రతి దినము వాక్యంతో నడుస్తాడు, ప్రతి దినము కూడా వాక్యంతో ముందుకెళ్తాడు. దేవుని నాకు మహిమ కలుగుగాక. ఇక్కడ ఏలియా గుంపు కనబడుతుంది. ఇంకొక వ్యక్తి ఎవరు ఉన్నారంటే అహాబు అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఇక్కడ అహాబు అనే గుంపు కనపడుతుంది. అహాబు ఇజ్రాయేలీడే, ఏలియా కూడా ఇజ్రాయేలీడే. అహాబు యెహోవా దేవుని ఆరాధిస్తున్నాడు, ఏలియా కూడా యెహోవా దేవుని ఆరాధిస్తున్నాడు. హల్లెలూయా. కానీ అహాబు యొక్క ఆరాధనలో తేడా ఉంది, అహాబు యొక్క ఆరాధనలో వ్యత్యాసం ఉంది, ఏలియా యొక్క ఆరాధనలో వ్యత్యాసం ఉంది. ఏలియా దేవుడు పంపించిన వ్యక్తి. అహాబు తనకు తానుగా రాజుగా తండ్రి యొక్క వారసత్వాన్ని తీసుకున్న వ్యక్తి. అంటే తండ్రి యొక్క వారసత్వం, తండ్రి రాజు, ఆ రాజు యొక్క రాజరికాన్ని తీసుకుని ముందుకు వెళ్తా ఉన్నాడు అహాబు. కానీ ఏలి అలా కదా, నేరుగా దేవుని చేత జీవాన్ని మోసుకొని ప్రజలకు జీవాన్ని ఇవ్వడానికి వచ్చిన వ్యక్తి. ఇట్ ఈస్ ఆల్సో మోషే ఎలాగైతే వచ్చాడో, నోవహు ఎలాగైతే వచ్చాడో, అదే వేలో ఏలియా కూడా వస్తా ఉన్నాడు. నోవహు కాలంలో నోవహు పిల్లలకు నోవహు జీవం ఇస్తే, మోషే కాలంలో మోషే ఆ పిల్లలకు జీవం ఇస్తే, ఏలియా కాలంలో ఏలియా ఆ కాలంలో ఉన్న పిల్లలకి జీవం ఇవ్వడానికి దేవుడు పంపించిన వ్యక్తి.
ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు దేవుని జీవం ఎక్కడ ఉందంటే ఏలియా దగ్గర ఉంది. దేవుని యొక్క జీవం ఎక్కడ ఉందండి? ఏలియా దగ్గర ఉంది. ఇప్పుడు ఏలియా దేవుడు పంపించిన వ్యక్తి తిస్బీయుడు అని ఏలియా సడన్ గా వచ్చేసాడు, వాళ్ళ మధ్యలోకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు తెలుసా అండి? ఎందుకు వచ్చాడు తెలుసా? ఇక్కడ ఏలియా వెర్షన్, దేవుడు ఏలియాని పంపిస్తున్నాడు. ఇజ్రాయేల్ నడిపించిన ఒక నాయకుడిగా అహాబు ఉన్నాడు. ఈ అహాబు ఏం చేశాడంటే అధికార దాహంతో, భయంకరమైన అధికార దాహంతో అతను ఏం చేశాడంటే ఒక అన్యురాలైన యెజబెల్ని వివాహం చేసుకున్నాడు. అన్యురాలైన యెజబెల్ని వివాహం చేసుకుని అన్యురాలైన యెజబెల్ని ఇజ్రాయేల్ దేశానికి ఎప్పుడైతే తీసుకొచ్చాడో ఆమె రాణి అయిపోయింది, రాణి స్థానంలోకి వెళ్ళిపోయింది. ఆమె ఒక పూజారి కూతురు అండి. ఒక పూజారి కూతురు అయితే ఆమె ఏం చేసిందంటే యెహోవా దేవుడి కోసం ఆమెకి ఏం తెలియదు. చిన్నప్పటి నుంచి యెహోవా దేవుడిని ఆమె ఆరాధించలేదు. యెహోవా దేవుడి కోసం అతను ఏమి తెలియదు ఆమెకి. కేవలం అహాబు ఆమె యొక్క అందాన్ని బట్టి, ఆమె రాజ్యాన్ని బట్టి అధికార వాంఛతో వెళ్ళి వివాహం చేసేసుకున్నాడు. అయితే ఆమె తీసుకొచ్చిన తర్వాత ఆమె ఏం చేసిందంటే అహాబుని ఏదో వంటగదికి పరిమితం చేసేసి, అహాబుని వంటగదికి పరిమితం చేసేసి ఈమె పూర్తిగా ఆ యొక్క రాజు యొక్క అధికారాన్ని తీసుకుని ఆ యొక్క ఆజ్ఞలన్నీ కూడా ఈమె జారీ చేస్తాం మొదలుపెట్టి. ఈమె జారీ చేస్తాం. రాజముద్ర ఉంటుంది, రాజుకు ఉంగరం ఉంటుందండి. ఆ రాజు యొక్క ఉంగరం ముద్ర వేస్తారనమాట. ఏదన్నా ఆజ్ఞ జారీ అయిందంటే, ఏదన్నా జీవో, ప్రభుత్వం మనకు జీవో ఏదన్నా చట్టం చేయాలంటే ముందు జీవో విడుదల చేస్తారు. ఎలా విడుదల చేస్తారో అలాగే రాజు దగ్గర నుంచి, ప్రభుత్వం దగ్గర నుంచి ఒక జీవో విడుదల చేయడానికి రాజముద్ర కావాలి. ఆ రాజముద్ర ఉంగరం అనమాట. ఆ ఉంగరం రాజు చేతికి ఉంటుంది. ఆ యొక్క ఉంగరం యెజబెల్ ఎట్టేసుకుంటుంది. పురుషుడు పరిపాలించవలసిన దేశాన్ని, పురుషుడికి అప్పగించిన దేశాన్ని ఈమె పూర్తిగా ఈమె తీసేసుకుని ఈమె ఉంగరం ధరించేసి అహాబును వంటగదికి పరిమితం చేసేసింది. హల్లెలూయా. మీకు తెలుసండి, పరిశుద్ధాత్మ పొందుకున్న ఎవరైనా సరే, ఏ స్త్రీ అయినా సరే పురుషుడికి ఇవ్వాల్సిన గౌరవం పురుషుడికి ఇస్తారు, భర్తకి ఇవ్వాల్సిన గౌరవం భర్తకి ఇస్తుందండి. ఏ మాత్రము కూడా ఆమె వంటగదికి పరిమితం చేయదు. ఏ మాత్రము కూడా ఆమె ఒక ఆడింపుని చూసినట్టుగా చూడదు. ఏ మాత్రము కూడా ఆ భర్తకి ఇవ్వాల్సిన స్థానాన్ని భర్తకి ఇస్తుంది. ఆమె ఎక్కడ లోబడాలి అక్కడ లోబడుతుంది, ఎక్కడ తగ్గాలి అక్కడ తగ్గదు. ఏ విధంగా ఆమె శిరస్సు కింద నాయకత్వాన్ని వహించాలో ఆ విధంగా నడుస్తుంది. భర్తను దాటి ఏ మాత్రం కూడా పనిచేయదు. పరిశుద్ధాత్మ కలిగిన స్త్రీ అయితే, ఆమెలో పరిశుద్ధాత్మ ఉంటే, దేవుని యొక్క జీవమాత ఆమెలో ఉంటే, ఆమె ఎల్లప్పుడూ కూడా తన భర్తను పైలే ఉంచుదా తప్ప ఎంత మాత్రం కూడా కాలు కింద అణచడానికో, లేక 10 మందిలో అవమానపరచడానికో, లేకపోతే ఆమె యొక్క అధికారాన్ని అంతా కూడా భర్త యొక్క అధికారాన్ని అంతా తీసుకోవడానికి ప్రయత్నం చేయదు. హల్లెలూయా. అలా చేస్తుందంటే పరిశుద్ధాత్మ ఆమెలో లేదు. కానీ మరి ఏం చేస్తాడు? ఆ ప్రేమించి చేసుకున్నాడు కదా అహాబు గారు, పడాలి మరి వంటగదికి పరిమితం అయిపోయాడు. ఉంగరం ఏమో యెజబెల్ చేతికి ఇచ్చేసాడు. ఈమె ఏం చేస్తుందంటే అధికారం చేస్తా ఉంది. ఎలాంటి అధికారం అంటే, అప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ఒక దేవుడు ఉన్నాడు. వాళ్ళందరూ కూడా యెహోవా దేవుడిని ఆరాధిస్తున్నారు. వాళ్ళందరూ కూడా యెహోవా నామాన్ని స్మరిస్తున్నారు. వాళ్ళకి 10 ఆజ్ఞలు ఉన్నాయి. నీ దేవుడైన యెహోవాను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, భూమి మీద గాని, భూమి కింద నీళ్ళ ఎందే గాని ఏ ప్రతిమ కూడా మీరు చేసుకోకూడదని 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ వాళ్ళకు ఉంది. దేవుడు నన్ను మహిమలను కాక జాగ్రత్తగా మీరు గ్రహించాలని మనం చేస్తా ఉన్నాం. ఇప్పుడు 10 ఆజ్ఞలు బట్టి ఇశ్రాయేలు దేశం అంతా నడుస్తుంది. మోషే వాళ్ళకి చట్టం ఇచ్చాడే, చట్టాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళిపోతా ఉన్నాం. కానీ యెజబెల్ వచ్చి ఏం చేసిందో తెలుసండి? దేవుడు మనిషి అవుతాడు. ఎందుకంటే దేవుడు మనిషి అవుతాడని దేవుని యొక్క ప్రవర్తన పంపించి, ప్రవర్తన ద్వారా జీవాన్ని మోసుకెళ్తా ఉన్నాడు. ప్రవర్తన ద్వారా దేవుడు జీవాన్ని ప్రజలకు ఇస్తా ఉన్నాడు. యెజబెల్ ఏం చేసిందంటే, దేవుడు ఎలాగా మనిషి అవుతాడు, దేవుడు మనిషిలా ఉండాలి. దేవుడు జీవం ఇవ్వాలంటే గాలిలో నుంచి ఇవ్వలేడు. లేకపోతే చూడండి, దేవుడు ఎప్పుడు కూడా జీవాన్ని ఇచ్చే మార్గం ఏంటంటే, చాలా మంది తొలిపేసేసి ప్రార్థన చేస్తారు పరిశుద్ధాత్మ పొందేసుకున్నారు. పరిశుద్ధాత్మ పొందేసుకోవడానికి రుజువు ఏంటంటే, చాలా మంది తొలిపేసేసి ప్రార్థన చేసేసి మీరు పరిశుద్ధాత్మ పొందేసుకోమని 40 రోజులు చేసేసాం, 50 రోజులు చేసేసాం, 100 రోజులు చేసేసాం, పరిశుద్ధాత్మ పొందేసుకోమంటారు.
దేవుడు నాకు మంచి పనులు కాదు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే యెజబెల్ వచ్చి ఈ యెజబెల్ స్త్రీ ఏం చేసిందంటే యెహోవా దేవుడు మనిషి అవుతాడు. ఆ మనిషి అయిన వ్యక్తి ఎలా ఉండాలంటే ఆ మనిషి అయిన వ్యక్తి ఎవరో కాదు, బయలుదేవుడే మనిషి అవుతా ఉన్నాడు. అంటే సూర్యుడే దేవుడు అవుతా ఉన్నాడు. ఆ సూర్య దేవుడి యొక్క దేవత ఎవరంటే అష్టారితే దేవత అని ఒక విగ్రహం తయారు చేసి ఒక సూర్యదేవుని బయలుదేవుడు అని ఉంటాడు. బయలుని అర్థం ఏంటంటే సూర్యుడని. చూడండి, ఫోటోలు వెనకాల ప్రతి ఒక్క ఫోటో వెనకాల సూర్యుని పెడతారు. అది విగ్రహాలు అవని, యేసుక్రీస్తు అవని, అది ముస్లిం అవని, ఎవరైనా సరే ఏదైనా ఫోటో పెట్టారంటే ఫోటో వెనకాల సూర్యుని పెడతారు. అంటే అసలైన దేవుడు ఎవరంటే ఎందుకని ఫోటోలో కనిపించే వ్యక్తి కాదు, ఆ ఫోటో తల దగ్గర ఉన్న వెనకాల ఉన్న సూర్యుడు అనమాట. అంటే అసలైన దేవుడు ఎవరంటే సూర్యుడు. సూర్యుడు ఎవరంటే బయలు. అంటే బయలు దేవుడే నిజమైన దేవుడు. ఆ బయలు దేవుడిని చిన్నప్పటి నుంచి యెజబెల్ ఆరాధించింది. ఆ బయలు దేవుడిని చిన్నప్పటి నుంచి యెజబెల్ పూజించింది. ఇప్పుడు ఆ దేవుడిని ఇశ్రాయేలు దేశంలో తీసుకురావడం కోసం యెహోవా దేవుడే బయలు దేవుడు. ఆయన ఎవరో కాదు, సూర్యుడు అనే సూర్యుడి బొమ్మ ఒకటి తయారు చేసి వాళ్ళందరి మధ్యలో పెట్టి ఆ యొక్క యెహోవా బలిపీఠాలన్నీ పడగొట్టేసి సూర్య దేవుని యొక్క బలిపీఠాలు కట్టేసి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఏది ఇది ఎక్కడ జరుగుతుందండి? ఫిలిప్పీ దేశంలోనో, అమోరియల్ దేశంలోనో, లేకపోతే అన్య దేశాల్లో జరగట్లా. ఇది ఎక్కడ, ఈ కార్యం ఎక్కడ జరుగుతుందంటే సాక్షాత్తు ఇశ్రాయేల్ దేశంలో జరుగుతుంది. ఇశ్రాయేల్ దేశంలో యెజబెల్ స్త్రీ ఎంటర్ అయి ఆమె ఏం చేస్తుందంటే యెహోవా దేవుని తీసుకెళ్లి పక్కనెట్టేసి ఆయన ఏం చెప్పాడు, పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ళ అందే గాని ఏ ప్రతిమ కూడా మీరు చేసుకోవద్దని ఆజ్ఞ ఉంది. కానీ యెజబెల్ ఏం చేసిందో తెలుసండి, ఒక సూర్య ప్రతిమ తయారు చేసి, ఒక సూర్య బొమ్మ తయారు చేసి అక్కడ పెట్టి ఆ యెహోవా దేవుడే ఈ బయలుదేవుడు అంది. ఆ బయలుదేవుడే సూర్యదేవుడే యెహోవా దేవుడు అంది. ఇశ్రాయేలు ప్రజలందరినీ ఎవరు ఆరాధించకపోయినా, ఎవరు స్తుతించకపోయినా యెహోవా దేవుడు బయలుదేవుడు అని నమ్మకపోతే చంపేస్తుంది. యెహోవా దేవుడు బయలుదేవుడు అని నమ్మకపోతే చంపేస్తుందండి. కఠినమైన చట్టాలు తీసుకొచ్చింది. ఈ దేవుడిని నమ్మాలి, ఈ విగ్రహాన్ని నమ్మాలి, ఈ పూజలే చెయ్యాలి, వేరొక దాన్ని ఎవరు చేసినా సరే ఈ యొక్క దేశ బహిష్కరణ చేస్తాం, దేశ ద్రోహిని ప్రకటిస్తాం అని చట్టాలు తీసుకొచ్చింది. హల్లెలూయా. ఏమన్నా వింటున్నారా? ఎందుకంటే రాజ్యం ఆవిడ చేతిలో ఉంది, జీవోలు జారీ చేస్తా ఉంది, చట్టాలు వస్తా ఉన్నాయి. యెహోవా దేవుడే బయలుదేవుడిని నమ్మలేని ప్రతి ఒక్కరిని కూడా చాలా కఠినమైన శిక్షలు ఏర్పడతా ఉన్నాయి. ఇక్కడ చాలా కఠినమైన శిక్షలు వస్తూ ఉన్నాయి. ఆ దేవుడు నమ్మమని ఒత్తిడి చేస్తా ఉన్నారు. ఆ దేవుడే యెహోవా దేవుడే బయలుదేవుడు అని చెప్పడానికి 450 మంది అబద్ధ ప్రవర్తన తయారు చేసింది. అబద్ధ ప్రవర్తన తయారు చేసి వీళ్ళేంటి యెజబెల్ జీతం ఇస్తాపై ఆ నెల జీతాలు తీసేసుకుని వచ్చి వీళ్ళు ఏం ప్రసంగాలు చేస్తారు తెలుసా? పులిపిడి దగ్గర నిలబడి యెహోవా దేవుడే ఈ బయలుదేవుడు, ఈ బలిపీఠం ఏంటో తెలుసా? బయలుదేవుడు. ఈ బయలుదేవుడు మీరు ఆరాధించాలి. ఇప్పుడు దేవుడు ఎలా మారాడంటే యెహోవాయే బయలుగా మారాడు. మీరు అందరూ బయలుని ఆరాధించండి. మన దేవుడు బయలు, మన దేవుడు, మన దేవత అష్టారితే అని వీళ్ళు బైబిల్ పెట్టుకుని ప్రసంగాలు చేస్తున్నారు. హల్లెలూయా. బైబిల్ పెట్టుకున్నది ఏం బైబిల్ పెట్టుకున్నారు, ప్రసంగం ఏమో బయలుదేవుడు కోసం చేస్తున్నారు. అలా చేయమంటుంది యెజబెల్. ఒకవేళ అలా చేయలేదు చంపేస్తుంది. చట్టాలు భయంకరంగా జైల్లో పెడుతుంది, కోటాలతో కొట్టిస్తుంది, భయంకరంగా వాళ్ళు ఎదుర్కోకుండా భయంకరమైన శిక్షలు, వాళ్ళు ఎదుర్కోకుండా చంపేయడం, నసట్లో ఓసమేకులు తిప్పేయడం, బతుకుండగానే సింహాలు తీసేయడం, గర్భిణీ స్త్రీలు తీసుకొని వాళ్ళ పొట్టల చీల్చేసి ఆ లోపల ఉన్న బిడ్డను బయట లాక్కొచ్చి ఎగరేసి కత్తెట్టి నరకడం, ఇలా భయంకరమైన శిక్షలను అమలు చేస్తూ ఉంటే ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా యెజబెల్కు భయపడి, ఆ చట్టాలకు భయపడి వీళ్ళు ఏం చేస్తారు, ప్రాణాలు దక్కించడం కోసం మనసులోనేమో యెహోవా దేవుడిని నమ్మాలా, ఈ బయలుదేవుడిని నమ్మాలా, ఏం అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. తలకిందులు అయిపోతున్నారు. ఎవరి నిజం చెప్తున్నారు,
450 మంది పాస్టర్లు వచ్చేసారు. బైబిల్ పట్టుకున్నారు. యెహోవా దేవుడే బైబిల్ దేవుడు అంటున్నారు. ఏ పాస్టర్ మాట నమ్మాలో తెలియట్లేదు. ఏ పాస్టర్ నిజం చెప్తున్నాడో తెలియట్లేదు. అందరూ బైబిల్ దేవుడే యెహోవా దేవుడు అంటున్నారు. ఏ భాష ఎవరు పాస్టర్ చెప్పినా వీళ్ళకి బైబిల్ దేవుడు అని చెప్తేనే జీతం వస్తుంది. జీతం వస్తుంది. ఒకవేళ చెప్పలేదా జీతం కట్ అయిపోద్ది, మనిషి ప్రాణాలతోనే ఉండడు. హల్లెలూయా. ఇలా ప్రాణాలు జడిసి 450 మంది ఏం చేస్తున్నారంటే వాళ్ళు చాలా విధాలుగా ప్రజలందరినీ కూడా బయలుదేవుడికి వైపు మలిచేశారు. ఇజ్రాయేల్ ప్రజలందరూ 2 తలంపుల మధ్యలోకి వెళ్ళిపోయారు. 2 తలంపుల మధ్యలోకి వెళ్ళిపోయి వాళ్ళు ఎంత గజిబిజిలోకి వెళ్ళిపోయారంటే, వాళ్ళు ఎంత గందరగోళంలోకి వెళ్ళిపోయారంటే, మా దేవుడు ఎవరు, మమ్మల్ని సృష్టించిన సృష్టికర్త ఎవరు, అసలు ఉన్నాడా లేదా, ఏ పాస్టర్ నిజం చెప్తున్నాడు, ఏ సంఘం నిజం చెప్తుంది, ఏ బోధకుడు నిజం చెప్తున్నాడు, చాలా అయోమైన పరిస్థితిలో వెళ్ళిపోయాడు. స్టిల్ ఇప్పుడున్న పరిస్థితి అది. ఇప్పుడు ఏ విధంగా చట్టాలు వస్తా ఉన్నాయో, ఏ విధంగా జీవోలు వస్తా ఉన్నాయో, ఏ విధంగా ప్రపంచ క్రైస్తవము అంగ్యుల వైపు మొగ్గు చూపుతుందో, ప్రపంచ క్రైస్తవం అన్య దేశాలకు అన్య యొక్క విగ్రహాలన్నీ క్రైస్తవంలోకి వచ్చినాయో, ఆ రోజు ఏలియా రావడం గల కారణం ఏంటంటే క్రైస్తవంలోకి విగ్రహాలను వచ్చింది. హల్లెలూయా. ఎవరు వింటున్నారా? క్రైస్తవంలోకి విగ్రహాలను ఎలా వచ్చింది? ఆ బయలుదేవుడు క్రైస్తవంలోకి ఎలా వచ్చాడు? ఈ యెజబెల్ ఎలా వచ్చింది అని మనం ఆలోచిస్తే ఒక్కసారి మీరు ప్రకటన గ్రంథంలోకి వెళ్ళండి. ప్రకటన గ్రంథంలోకి వెళ్ళి 2:20 వచ్చిన చదవ. 2:20. ఏమనగా చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీని, అంటే ఎక్కడో పాత నిబంధనలో రాజుల గ్రంథంలో కనపడిన యెజబెలు స్త్రీ మళ్ళీ ఇప్పుడు ప్రకటన గ్రంథంలో కనపడుతుంది. మళ్ళీ ప్రకటన గ్రంథంలోకి వచ్చేసింది. ఈ ప్రకటన గ్రంథంలో ఈ స్త్రీ ఎలా వచ్చిందంటే, ఇప్పుడు నువ్వు ఉండనిచ్చుచున్నావు ఎవరితో మాట్లాడుతున్నాడే, సంఘంతో మాట్లాడుతున్నాడు దేవుడు. అంటే యెజబెలు స్త్రీ ఎక్కడికి వచ్చిందంటే ఇప్పుడు సంఘంలోకి వచ్చింది. ఇప్పుడు ఈ సంఘంలో ఉండి ఎలా సంఘంలోకి వచ్చి ఏం చేస్తుందంటే, ఈ యెజబెలు స్త్రీ ఏం చేస్తుందంటే, ఆ యొక్క ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం మనం చదివితే, ఈ 17వ అధ్యాయంలో యెజబెలు స్త్రీ ఏం చేస్తుందంటే 7 తలకాయలు కలిగి ఉంది, 10 కొమ్ములు కలిగి ఉంది. ఇప్పుడు 10 కొమ్ములు 7 తలకాయలు కలిగి ఒక మద్యాన్ని ప్రపంచానికి సప్లై చేస్తా ఉంది. హల్లెలూయా. అది కూడా చదవండి ఒకసారి. 7 దేవదూతల్లో కొంచెం జాగ్రత్తగా వినండి సుమా. ఒకడు వచ్చి ఈ మహావేశ ఎవరో కాదు, యెజబెలు స్త్రీ, నవీన యెజబెలు స్త్రీ అంటారు. ఈ యెజబెలు నవీన స్త్రీ అంటే సంఘం అయి ఉన్నది. ఈ నవీన సంఘం యెజబెలు అయి ఉన్నది. భూరాజులంతా వ్యభిచారం చేశారు, మత్తులయ్యారు. కొనిపోగా చూచి తిని ధరించుకుని ముత్యములతోను చేత పట్టుకుని దాని నొసట దాని పేరు ఇలాగూ రాయబడి ఉండేది, మర్మం వేశ్యలకును భూమిలోని ఏహమైన వాటిని తల్లి అయిన మహాబబులోను ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను, యేసు యొక్క అర్థసాక్షుల యొక్క రక్తము చేతను. ఇక్కడ చూడండి, ఆ యెజబెలు స్త్రీ ఎలాగైతే వచ్చి బయలుదేవుడే యెహోవా దేవుడు అని చెప్తూ, ఈమె ఏం చేస్తుందంటే నిజమైన యెహోవా దేవుడు కోసం చెప్తూనే చంపేస్తుంది. అదేంటమ్మా యెజబెలు అమ్మ తల్లి, నువ్వు అలా చెప్తున్నావు ప్రసంగం? మా దేవుడు మోషే ద్వారా ఏమని ఆజ్ఞాపించాడు? పైన ఆకాశం అందేనే గాని, కింద భూమి మీదే గాని, భూమి కింద నేల అందే గాని ఏ ప్రతిమ కూడా చేసుకోవద్దని మోషే ద్వారా దేవుడు ఆజ్ఞాపించాడు. నువ్వు చెప్పే భాష, నువ్వు చెప్పే బోధ బైబిల్ ప్రకారం, మోషే ధర్మశాస్త్ర ప్రకారం తప్పు. నువ్వు రాంగ్ ప్రసంగం చేస్తున్నావు, రాంగ్ ప్రీచింగ్ చేస్తున్నావు, రాంగ్ చట్టాలు తీసుకొస్తున్నావు.
అని ఎవరైనా ఎదురు తిరిగారా? వాళ్ళు చంపేస్తారు. ఎవరైతే వాక్యం పట్టుకుని మోసే ధర్మశాస్త్రం పట్టుకుని నిలబడ్డారో వాళ్ళందరినీ కూడా చంపేస్తున్నారు. సేమ్ ప్రకటన గ్రంథంలో ఈ యొక్క యెజబెల్ అనే స్త్రీ, ఈ నవీన యెజబెలు స్త్రీ, ఈ మహాబబులోను, ఈ వేశ్యలకు తల్లి, ఈ మర్మయుక్తమైన వేశ్య, ఈ నవీన వేశ్య ఏం చేస్తుంది తెలుసండి? 4వ వచనంలో 6వ వచనంలో చదివితే, ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తం చేత ఏం చేసిందంటండి? అంటే ఇవి ఏం చేస్తుందంటే నిజమైన పరిశుద్ధాత్మ కలిగిన బోధకుల్ని, నిజమైన అపోస్తులు బోధ చెప్తున్న వ్యక్తుల్ని, వాక్యము పట్టుకుని నిలబడిన సేవకుల్ని ఈ అబద్ధ సంఘం చంపుతుంది. ఎవరో హిందువులు, మతోన్వాదులు, లేకపోతే రకరకాల వ్యక్తులు క్రైస్తవులు చంపట్లేదు. కానీ ఎవరు చంపుతారు క్రైస్తవుల్ని? నిజమైన బోధ చేస్తూని అబద్ధ బోధ చేస్తూ చంపేస్తున్నారు. ఈ యొక్క నవీన యెజబెల్ సంఘం చంపుతుంది. యేసు యొక్క రక్తము చేత, యేసు యొక్క హతసాక్షుల యొక్క రక్తము చేత మత్తిలిపోయిందట. ఈమె అంత భయంకరంగా సంఘాన్ని నడిపిస్తూ యెజబెల్ స్త్రీ ఆ బయలుదేవుడిని సంఘంలో తీసుకొచ్చింది. ఆ యెజబెల్ స్త్రీ బయలుదేవుడి సంఘంలోకి ఎలాగైతే తీసుకొచ్చిందో, ఇప్పుడు ఈ యెజబెల్ స్త్రీ బయలుదేవుడిని సంఘంలో తీసుకొచ్చింది. ఆ బయలుదేవుడు ఎవరో కాదు, ఆయనే తమ్మూజ్ అయి ఉన్నాడు. ఆ తమ్మూజే క్రిస్మస్ అయి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మీరు ఎందుకు క్రిస్మస్ చేస్తున్నారో తెలుసా అండి? క్రిస్మస్ అంటే అర్థం ఏంటో తెలుసా? బయలుదేవుడి యొక్క ఆరాధన అయి ఉన్నది. వాడే తమ్మూజ్ అయి ఉన్నాడు. ఆ తమ్మూజ్ యొక్క ఆరాధనే క్రిస్మస్ గా ఈరోజు సంఘాల్లో సెలామణి అవుతా ఉంది. అంటే నువ్వు క్రిస్మస్ చేస్తున్నావు అంటే నువ్వు ఆరాధన చేసేది ఎవరికో తెలుసా? నేరుగా బయలుదేవుడికి ఆరాధన చేస్తున్నావు. అసలు క్రిస్మస్ ప్రవేశపెట్టింది ఎవరో తెలుసా? ఈ మర్మయుక్తమైన వేశ్య మహాబబులోని అనే తల్లి ఆ యొక్క యేసు యొక్క హతసాక్షులను చంపేసి, నిజమైన యేసు యొక్క హతసాక్షుల యొక్క రక్తము చేత మత్తులుతూ ఉండి, ఈమె నిజమైన పరిశుద్ధులను చంపేసి బయలుదేవుడిని క్రిస్మస్ రూపంలో సంఘంలో తీసుకొచ్చింది. అష్టార్తే దేవత యొక్క దేవతను ఈస్టర్ రూపంలో తీసుకొచ్చింది. అష్టార్తే దేవత ఏమో ఈస్టర్ రూపంలో వస్తే, బయలుదేవుడేమో క్రిస్మస్ రూపంలో వచ్చింది. హల్లెలూయా. అంటే ఆ రోజు యెజబెలు సంఘంలోకి వచ్చి ఎలాగైతే విగ్రహారాధన ప్రవేశపెట్టిందో, ఈ రోజు క్రైస్తవంలోకి నవీన యెజబెలు నిజమైన సంఘంలోనికి అబద్ధ బోధన కల్పించేసింది. హల్లెలూయా. ఇప్పుడు అలాంటి బోధన అడ్డుకట్టేయడానికి వీళ్ళు ఏం చేశారు తెలుసండి? నిజమైన బలిపీఠాలు పడగొట్టేశారు. నిజమైన బలిపీఠాలు, యెహోవా దేవుని యొక్క బలిపీఠాలు పడగొట్టేశారు. శ్రేష్టమైన బలిపీఠాలు పడగొట్టేశారు. అద్భుతమైన బలిపీఠాన్ని పడగొట్టేశారు. దేవుని యొక్క బలిపీఠాలు పడగొట్టేశారు. ఇప్పుడు పడగొట్టేసి బయలుదేవుడి యొక్క బలిపీఠాలు కట్టారు. ఏంటి బయలుదేవుడి యొక్క బలిపీఠం? తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బలిపీఠం అంటే ఇది కదండి. మీరు బాగా అర్థం అవ్వడానికి మీ మైండ్ లో బలంగా ఫిక్స్ చేసుకుని బలంగా పెట్టుకోండి. బలిపీఠం అనగా బోధ. ఏంటండి? బోధ, ప్రీచింగ్. అంటే నిజమైన దేవుని యొక్క స్వరం, దెయ్యం యొక్క స్వరం ద్వారా కట్టబడిన బలిపీఠం ఉన్నది, దేవుని యొక్క స్వరం ద్వారా కట్టబడిన బలిపీఠం ఉన్నది. దేవుని యొక్క స్వరం ద్వారా కట్టబడిన బలిపీఠమేమో, దేవుని యొక్క బోధ ద్వారా కట్టబడిన బలిపీఠమేమో శ్రేష్టమైన బలిపీఠం అవుతా ఉంది. దెయ్యం యొక్క బలిపీఠం ద్వారా కట్టబడిన బలిపీఠలేమో బయలుదేవుడి యొక్క బలిపీఠాలు అవుతా ఉన్నాయి. ఇప్పుడు నిజమైన దేవుని యొక్క బోధ ఏలియా తీసుకురావడం సిద్ధంగా ఉన్నాడు. దేవుని యొక్క బలిపీఠాలను పడగొట్టేసింది యెజబెల్. దేవుని యొక్క బలిపీఠాలను పడగొట్టేసాడు అహాబు. శాస్త్రాలు విధించేసి చట్టం తయారు చేసేసి 450 మంది అబద్ధ బోధకులు తయారు చేసేసి వాళ్ళే నిజమైన అబద్ధ బోధ చేస్తూ బయలుదేవుడే యెహోవా దేవుడు అని చెప్తున్నారు. హల్లెలూయా. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే, ఏలే వచ్చాడు. ఏలే వచ్చి తిక్సిడని ఏలే వచ్చి ఏం చేశారు తెలుసండి? మొట్టమొదటిగా యెజబెలు అహాబు ఏ బలిపీఠాలు అయితే కట్టారో ఆ బలిపీఠాలు కట్టడానికి సిద్ధపడుతున్నాడు. ఇది చెప్పి నేను ముగిస్తాను. కొంచెం జాగ్రత్తగా పట్టుకుని రాజుల గ్రంథంలోకి వెళ్ళిపోతాం. 1 రాజులు 20వ వచనం. ఇశ్రాయేలు అందరి వద్దకు
దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతం సమకూర్చెను. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు ఏంటండి 2 తలంపులు? కాబట్టి ఏలియా అడుగుతున్నాడు. ఇప్పుడు జనాలందరిని అడుగుతున్నాడు. ఏలియా వచ్చాడు, ప్రజల దగ్గరికి వచ్చాడు. ఏలియా ప్రజల దగ్గరికి వచ్చి ఏలియా ఏమడుగుతున్నాడంటే, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్యలో తడబడుతున్నారు అన్నాడు. ఏంటి 2 తలంపులు? వీళ్ళు ఏ 2 తలంపుల మధ్యలో ఉన్నారంటే, మనం యెహోవా దేవుని ఆరాధించాలా, బయలు దేవుని ఆరాధించాలా? యెహోవా దేవుని ఆరాధించాలా, బయలు దేవుని ఆరాధించాలా? అంటే ఈ యొక్క యెజబెల్ యొక్క బోధ ఏం చేసిందంటే కన్ఫ్యూజ్ లో పెట్టేసింది. కన్ఫ్యూజ్ లో వెళ్ళిపోయి అంటే యెహోవాని నమ్మాలా, బయలు నమ్మాలా? యెజబెల్ ఏం చెప్తుందంటే యెహోవాయే బయలుని నమ్మమంటుంది, యెహోవాయే బయలుని నమ్మమంటుంది. ఈరోజు సంఘం ఏం చెప్తుందంటే దేవుడు ముగ్గురై ఉన్నారని నమ్మమంటుంది. దేవుడు ముగ్గురై ఉన్నారు, ముగ్గురు నమ్మితేనే మనం పరలోకం వెళ్తాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు దేవుడు నమ్మితేనే మనం పరలోకం వెళ్తాం. త్రియేక దేవుడు, త్రిత్వేక దేవుడు, ముగ్గురు దేవుళ్ళు మనం నమ్మి ముగ్గురు దేవుల ద్వారా బాప్తిజం పొందితేనే పరలోకం వెళ్తాం. క్రిస్మస్ చేస్తేనే పరలోకం వెళ్తాం, ఈస్టర్ చేస్తేనే పరలోకం వెళ్తాం. ఏమండి, ఇవే విషయాలు ఈరోజు సంఘానికి ప్రజలు పాస్టర్లు నేర్పిస్తున్నారు. హల్లెలూయా. అన్నిటికంటే భయంకరమైన బోధ ఏంటంటే దేవుడు ఒక్కడ ముగ్గురు. యెజబెల్ వేసిన విత్తనం ఏమైంది అంటే ఇద్దరు వచ్చేస్తున్నారు అక్కడ. యెజబెల్ విత్తనం ఏం చేసిందంటే బయలా, యెహోవా? అదే ప్రశ్న ఈరోజు క్రైస్తవులో ఉంది. దేవుడు ముగ్గురా, ఒకడా? ముగ్గురు అంటాడు ఒకడు, ఒకడే అంటాడు ఒకడు. కొంతమంది ముగ్గురు ఉన్నారని నమ్మితేనే పరలోకం అంటాడు, కొంతమంది ఒకరున్నారని నమ్మితేనే పరలోకం అంటాడు. ఎవరి మాట నమ్మాలి? అందుకని క్రైస్తవులు తెరం లేకుండా పోయింది. అన్ని వదిలేసి బ్రాంతి చౌకులు పరిగెడుతున్నారు. ఎందుకు వచ్చిందో పొరవ పాటల దగ్గరికి వెళ్తే పొరవ తినేస్తున్నారు. వీళ్ళు ఏయో చెప్తారు కానీ ఏం చెప్తారో అర్థం కావట్లేదు. ఎందుకు వచ్చింది అనుకోండి ఇది అని చెప్పేసి పాస్టర్ని వదిలేసి బ్రాంతి చౌకులు పరిగెట్టు వాళ్ళు ఒకరు, వేశ్య గృహాలకు పరిగెట్టు వాళ్ళు ఒకరు. ఏమండి, రకరకాల పరిస్థితులు కానీ చర్చి మానేసిన వాళ్ళు, చర్చి మానేసి భయంకరంగా గందరగోళంలో కలిసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకని ఒకడు వచ్చి ఒకటి చెప్తాడు, ఇంకొకటి వచ్చి ఇంకొకటి చెప్తాడు, ఇంకొకటి వచ్చి ఇంకొకటి చెప్తాడు, ఇంకొకటి వచ్చి ఇంకొకటి చెప్తాడు. 100 మంది 100 రకాలుగా చెప్తాడు. హల్లెలూయా. నోవహు ప్రవక్తి కాలం మీద ప్రవక్త ఏం చెప్తాడంటే ఒక మాట చెప్పాడు. దేవుడు నోవహును ఓడకట్టమన్నాడట. ఓడకట్టమంటే ఆ యొక్క వాడకు ఒక నమూనా ఇచ్చాడు. ఇన్ని చదరపు అడుగులు కట్టాలి, ఇన్ని మూరలు ఎత్తు కట్టాలి, ఇన్ని మూరలు పొడవు ఉండాలి అని చెప్పి చక్కగా కొలతలన్నీ ఇచ్చి దేవుడు వాడకట్టమన్నాడు. ఏ చెక్క తీసుకోమన్నాడంటే, చెక్క ఏం తీసుకోమన్నాడంటే సితిసారకం పురాణం తీసుకోమన్నాడు. సితిసారకం పురాణం అంటే దూది చెట్టు అనమాట. దూది చెట్టు తీసుకుని వాడు చేయడానికి వచ్చాడు. వడ్రంగి మేస్త్రి, పెద్ద వడ్రంగి మేస్త్రి. అతను ఇంజనీర్ ప్లాన్లు చేస్తాడనమాట. ఆ వడ్రంగి మేస్త్రి వచ్చి ఏం చేస్తాం అన్నాడు. దేవుడు నన్ను వాడకట్టమన్నాడు, భయంకరమైన జలప్రాలయం వస్తుంది, ఈ జలప్రాలయం నుంచి మీరు కాపాడబడాలంటే వాడలోకి వెళ్ళాలి, వాడ కట్టమన్నాడు అని చెప్పాడు. సరే, మంచి వాడ కట్టు అయితేని ఏ చెక్క వాడతావేంటి అన్నాడు. దేవుడు నాతో చెప్పాడు సితిసారకం పురాణం పెట్టమని అన్నాడు. ఈయన అన్నాడంట, ఏంటి సితిసారకం పురాణం పెడతావా? కనీసం మీకు తెలుసండి, సితిసారకం పురాణం కనీసం పొయ్యిలో కూడా పెట్టడు. వాటర్ కాసుకోవడానికి, నీళ్ళు కాసుకోవడానికి కనీసం పొయ్యిలో పెడితే అది మంట రాదండి, బూడు వస్తుంది, పొగ వస్తుంది, అది పొగ వచ్చేస్తుంది, కనీసం మంట కూడా రాదు. పొయ్యిలో పెట్టడానికి కూడా పనికిరాదు. అది నీటిలో వేస్తే మొట్టమొదటిగా మునిగిపోయి చెక్క అదే. అసలు నువ్వు తెక్కలోడువా మంచోడు నాకు అర్థం కావట్లేదు. నీ దేవుడు ఇంకా తెక్కలోడు. నువ్వు దేవుడి దగ్గర నుంచి వచ్చిన ప్రవర్తన అంటున్నావు. మళ్ళీ వాడికి ఏ టేగ చెక్కో, లేకపోతే ఏ వేప చెక్కో, లేకపోతే ఏ మద్దెరి చెక్కో, లేకపోతే మంచి చెక్క జామాయి చెక్క వాడుకోవాలి తప్ప నువ్వేంటయ్యా సితిసారకపురాన్ని వాడతానంటావు. నువ్వు దేవుడితో మాట్లాడనంటున్నావు. దేవుడైతే ఎలా చెప్తాడా? దేవుడైతే సితిసారకపురాన్ని వాడమంటాడా? ఈ చెట్టు అసలు నీటిలో ఎట్టి మొట్టమొదటిగా మునిగిపోయేది అదే. నువ్వు తప్పుడు ప్రవర్తన, తప్పుడు బోధకుడు నువ్వు. అసలు ఇలాంటి ప్రసంగం చేయకు. నీకు పిచ్చెక్కిపోయింది, మెంటలెక్కిపోయింది నీకు.
ఏదేదో మాట్లాడుతున్నావు తప్ప సిద్ధిచారకం వాడటం అంటే వాడ కట్టాలంటే ప్రత్యేకంగా టేకు వాడాలి. నేను ఇంజనీర్ని, ఎంత చదివానో తెలుసా? నా చదువుకి తగిన ప్రతిఫలం మంచి పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. నేను నా ఇంజనీర్ తనానికి చెప్తున్నాను, నీకు మెచ్చుకోవడానికి చెప్తున్నాను విను. ఇలాంటి చెక్క వాడితేనే నీవు జలప్రలయం మునిగిపోకుండా వాడు నిలబడుతుంది అన్నాడు. హల్లెలూయా. ఇంకొక సేపు చెప్పాడండి, ఇంకొక సేపు చెప్పాడండి, ఇంకొక సేపు చెప్పాడండి. అలా 100 మంది వచ్చి 100 చెట్ల రకాలు చెప్పారు. కానీ నవ్వు ఏమన్నాడు తెలుసండి? మీరు మనుషు పరంగా బోధించే బోధనలన్నీ తీసుకొచ్చి నాకు చెప్తున్నారు. భూమి మీద ఉండే చెట్లతో నాకు పని లేదు, భూమి మీద ఉన్న వస్తువులతో నాకు పని లేదు. నా దేవుడు వాడ కట్టమన్నాడు, సిద్ధిసారకపు వాడ కట్టమన్నాడు, నేను దానినే వాడతాను. ఒకవేళ అది ముడుగుపోయినా నాకు అనవసరం. దేవుడు దాన్ని తీసుకోమన్నాడు, నేను దాన్నే తీసుకున్నాను. హల్లెలూయా. నిజమైన దేవుని యొక్క ప్రవర్త చేసే పని. ఎవరు వింటున్నారా? కొంచెం ఒక 10 నిమిషాలు సహించండి, నేను త్వరగా ముగిస్తాను. మరి ఇప్పుడు ఏలియా వచ్చి 2 తలంపుల కోసం మాట్లాడుతున్నాడు. ఇప్పుడు 100 రకాల ప్రసంగాలు చేసినప్పుడు 100 రకాల ఆలోచన తీసుకున్నావు అనుకో, ఏ ఆలోచన తీసుకుంటావు? 100 ప్రసంగాలు విన్నావు అనుకోండి, ఏ ప్రసంగం తీసుకుంటావు? 100 రకాల ఆలోచన విన్నావు అనుకోండి, ఏ ఆలోచన తీసుకుంటావు? 100 మంది పాస్టర్ ప్రసంగాలు విన్నావు నువ్వు, ఏ పాస్టర్ ప్రసంగం నీలో ఆత్మ సంబంధమైన అభిషేకం తీసుకొచ్చింది? ఏమో నాకేం తెలుసు. దేవుడు ఇష్టం లేదా? దేవుడు ఇష్టం. ప్రార్థనకి వెళ్తలేదా? ప్రార్థనకి వెళ్తున్నాం. కానీ నీలో అభిషేకం వచ్చిందా లేదా? దేవుని యొక్క జీవం వచ్చిందా లేదా? ఏమో నాకు తెలియదు. మరి ఎంతమంది ప్రసంగాలు విన్నావు, ఎంతమంది వాక్యాలు విన్నావు, ఇన్ని రకాలుగా చర్చికి వెళ్ళావు. అయితే ఇప్పుడు మనుషులకి ఏంటంటే గలిబిలి. ఏ ప్రసంగం ద్వారా దేవుడు మనలోకి వస్తాడో తెలియదు, దేవుడు ఏ ప్రసంగం ద్వారా మనకు జీవం ఇస్తాడో తెలియదు, ఏ పాస్టర్ బోధిస్తే మనకు జీవం వస్తుందో తెలియదు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? ఈ గుండెల మీద చేసింది చెప్పండి. మీరు పలానా పాస్టర్ బోధిస్తే నాకు పరిశుద్ధాత్మ వస్తుంది అని ఎవరైనా చెప్పగలరా? దేవుని విధానం ఎప్పుడు ఏంటంటే డైరెక్ట్ గా రాడు. కొర్నేలి ఇంట్లో దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. కొర్నేలి ఇంట్లో ప్రార్థన చేస్తుంటే దేవుడు పరిశుద్ధాత్మ కావాలని దేవుడు ఏం చేశాడు తెలుసండి? ఎప్పేగు ప్రాంతంలో, ఇటలీ పటాలం అనే ప్రాంతంలో ఒక మేడ గదిలో పేతురు ఉన్నాడు, పిలిపించుకోండి అన్నాడు. దేవుడు ఇవ్వలేదండి డైరెక్ట్. దేవుడు డైరెక్ట్ గా పరిశుద్ధాత్మ ఇవ్వడు. పరిశుద్ధాత్మ ఎప్పుడు ఒక మనిషి ద్వారానే ఇస్తాడు. కానీ ఏ మనిషి ద్వారా ఇస్తాడన్న సంగతి వాక్యం ద్వారా మనం గుర్తించాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు బయలుదేవుడు విత్తనం ఇస్తాడా, ఏలియా విత్తనం ఇస్తాడా, యెహోవా దేవుడు విత్తనం ఇస్తాడా, బయలుదేవుడు విత్తనం ఇస్తాడా? నిజమైన దేవుడు బయలా లేకపోతే యెహోవా? ఏ దేవుడిని అయితే వీళ్ళు నమ్మాలో ఆ దేవుడి మీద అవిశ్వాసం వచ్చేసింది. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏ యేసుక్రీస్తుని అయితే నమ్మాలో అదే యేసుక్రీస్తు మీద విశ్వాసం వచ్చేస్తుంది. దేనికి? అనేకమైన ప్రసంగాలు విని 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 ఏ దేవుడిని నమ్మాలో తెలియక మనం ఏం చేస్తున్నాం అంటే దేవుడిని వదిలేస్తాం. ఇక్కడ ఏలియా ఏమడుగుతున్నాడంటే చూడండి 21వ వచనంలో, ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్యలో ఉంటారు? యెహోవా దేవుడైతే బయలుదేవుడైతే ప్రకటన చేయగా పోయి అప్పుడు ఏలియా యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడే శేషించి ఉన్నా. అయితే బయలునకు ప్రవక్తలు 480 మంది ఉన్నారు. మీకు 2 ఎడ్లు ఇప్పుడి, మాకు 2 ఎడ్లు ఇప్పటి. వారు వాటిలో ఒక దాన్ని కోరుకొని దాన్ని ఇక్కడ చరిత్ర అంతా ఇక్కడ చెప్పబడుతుంది. ఆయన బలిపీఠం కోసం మాట్లాడుతున్నాడు. ఇక్కడ బలిపీఠం ఎలా కట్టబడిందంటే, ఆ ఎద్దులను వధించి ఆ ముక్కలను పేర్చి 12 రాళ్ళు పేర్చి బలిపీఠం కట్టబడుతూ ఉంది. దేవుడు బలిపీఠాన్ని శ్రేష్టమైన బలిపీఠాన్ని కట్టాడు. ఆ యొక్క బలిపీఠాన్ని దేవుడు అంగీకరించాడు. అక్కడ బయలుదేవుడు యెహోవా దేవుడు అన్న సంగతి తేలిపోయింది. వాళ్ళందరూ కూడా యెహోవా దేవుని గుర్తించి యెహోవా పక్షాన్ని చేరారు. హల్లెలూయా. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, వాళ్ళందరూ యెహోవా పక్షాన్ని చేరినా, యెహోవా పక్షాన్ని ఉన్న యెహోవా స్వరం వినటం లేరు. అక్కడ 7,000 మంది అక్కడ యెహోవా స్వరం విన్నారు.
యెహోవాను చేర్చుకున్నారు, యెహోవా దేవుడు నమ్మారు, అక్కడే వదిలేశారు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే 17వ అధ్యాయంలో దేవుడు మొదటి రాజుల గ్రంథంలో 17వ అధ్యాయంలో సారెపత్ అనే ఒక విధవరాలు ఉందండి. ఈ సారెపత్ అనే విధవరాలు దగ్గరికి ఏలియా వెళ్తా ఉన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎవరు వింటున్నారా? హల్లెలూయా. ఈ మాట చెప్పి నేను లాస్ట్కి వచ్చాను. ఇది నా లాస్ట్ అంశం. దీన్ని చెప్పి నేను ముగించేస్తున్నాను. కొంచెం జాగ్రత్తగా మీరు పట్టుకోండి. ఇప్పుడు వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందుకునే విధానం కోసం చెప్తా ఉన్నాను నేను. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎక్కడ పొందుకోవాలంటే శ్రేష్టమైన బలిపీఠం దగ్గర పొందుకోవాలి. ఇప్పుడు శ్రేష్టమైన బలిపీఠం దగ్గర పరిశుద్ధాత్మ పొందుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఆ బలిపీఠం ఎవరంటే, శ్రేష్టమైన బలిపీఠం ఎవరంటే, ఆ గడియలో ఆ కాలంలో దేవుడు పంపించిన ప్రవక్త అయి ఉన్నాడు. హల్లెలూయా. శ్రేష్టమైన బలిపీఠం అంటే సంఘాలు తిరిగి కలిసిపోకూడదు. ఎన్ని సంఘాలు తిరిగినా ఏమీ దొరకదు, ఎన్ని చర్చిలకు వెళ్ళినా ఏమీ దొరకదు, ఎంతమంది పాస్టర్లు కలిసినా ఏం దొరకదు, ఎన్ని బైబిల్లో ఆ ప్రకటన గ్రంథం ఆదికాండం మొత్తం చదివేసిన ఏం దొరకదు. నువ్వు దేవుణ్ణి కలుసుకోవాలంటే శ్రేష్టమైన బలిపీఠం దగ్గరికి వెళ్ళాలి. ఆ శ్రేష్టమైన బలిపీఠం ఎవరంటే, ఆ గడియల్లో దేవుని చేత పంపించబడిన దేవుని యొక్క ప్రవక్త అయి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని యొక్క ప్రవర్తను అక్కడ దేవుని యొక్క ప్రవక్త వచ్చి బలిపీఠం కట్టాడు. అక్కడ బలిపీఠం ఎలా కట్టాడంటే 12 రాళ్ళు చేర్చాడని మనం విన్నాం. ఈ 12 రాళ్ళు ఎవరండి? 12 మంది అపోస్తులు అయి ఉన్నాడు. ఇప్పుడు అపోస్తుల బోధన పునరుద్ధరించేది ఎవరంటే ఏలియా ఉన్నాడు. ఏలియా వచ్చి అపోస్తుల బోధన పునరుద్ధరిస్తాడు, బలిపీఠం కడతాడు. అక్కడ శ్రేష్టమైన బలిపీఠం కట్టబడుతుంది. అయితే శ్రేష్టమైన బలిపీఠాన్ని 7,000 మంది నమ్మారు, కానీ ఎవరు కూడా వాళ్ళ హృదయాలు చేర్చుకోలేదు. హల్లెలూయా. ఏమన్నా వింటున్నారా? ఇదిగోండి చూడండి, మోషే 20 లక్షల మందిని తీసుకొచ్చాడు. శ్రేష్టమైన బలిపీఠం దగ్గర ఎంతమంది వచ్చారంటే 20 లక్షల మంది వచ్చారు. 20 లక్షల మంది మోసే దగ్గరికి వచ్చేసారు. మోషేని వెంబడించారు. రక్తం నీరావడం చూశారు, బండలో నుంచి నీళ్ళు రావడం చూశారు, ఎర్ర సముద్రం చీలిపోవడం చూశారు. ఏమంటే అన్ని కార్యాలు చూసినా కానీ 20 లక్షల మంది వచ్చారు. కానీ అందులో శ్రేష్టమైన బలిపీఠం యొక్క లోనిచ్చే స్వరం అన్నది ఎవరో తెలుసండి? యెహోషువ, కాలేబు. ఆ యొక్క మోషేను శ్రేష్టమైన బలిపీఠంలో నుంచి ఒక స్వరం వస్తా ఉంది. ఆ స్వరాన్ని ఆలకించింది ఎవరంటే మోషే, యెహోషువ. మిగతా 20 లక్షల మంది ఏమయ్యారండి? అరణ్యంలో రాలిపోయారు. ఏలియా వచ్చాడు. ఏలియా వస్తే 7,000 మంది 2 తలంపుల మధ్యలో వేలాడకుండా, అయ్యా మీరు రండి, మీకు దేవుని చూపిస్తానని చెప్పి బలిపీఠం కట్టి ఆ యొక్క ప్రార్థన చేసినప్పుడు అగ్ని ఆ బలిపీఠం మీద సంహరించబడినప్పుడు 7,000 మంది నమ్మారు. కానీ ఒక్కరు కూడా ఆ బలిపీఠంలో నుంచి వస్తున్న స్వరాన్ని ఆలకించలేదు. కానీ దేవుడు ఏం చేశాడంటే, ఏలియా నీవు ఆ స్వరాన్ని వినిపించావు కాబట్టి, ఎవరో పట్టించుకోలేదు కాబట్టి, నీ స్వరం వినడానికి ఒక స్త్రీని నేను ప్రత్యేకపరిచాను. నీ స్వరం వినడానికి ఒక స్త్రీని నేను ప్రత్యేకపరిచాను. ఆ స్త్రీ దగ్గరికి నేను పంపించడానికి ఇప్పుడు నిన్ను సిద్ధపరుస్తున్నాను. ఆ స్త్రీ ఎవరో కాదు, సారేపతు అనే ఊరిలో ఒక విధవరాలు ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఆ విధవరాల దగ్గరికి నేను పంపించబోతా ఉన్నా. నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు ఆ స్త్రీని కలుసుకో అని చెప్పి దేవుడు ప్రత్యేకంగా దేవుని ద్వారా పంపించబడిన ప్రవర్తను ఒక సారేపతులో జీవిస్తున్న స్త్రీ అనే విధవరాల దగ్గరికి దేవుడు పంపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ స్త్రీ ఎలా ఉందంటే, ఆ స్త్రీ ఏం చేస్తుందో చూడండి. ఆ సారేపతు అనే ఊరిలో ఈ యొక్క విధవరాలు ఉందండి. ఆమె ఏం చేస్తుందంటే, ఉదయాన్నే నిద్రలేసిందండి. ఈ యొక్క సారేపతు అనే విధవరాలు ఉదయాన్నే నిద్రలేసింది. సూర్యోదయం అయిపోయింది, తెల్లారింది. ఈ తెల్లారిన తర్వాత ఆమె ఒక చిన్న ఏడుపు ఆమె గదిలో నుంచి వినపడుతుంది. ఆ గదిలో నుంచి చిన్న ఏడుపు వినపడుతుంది. ఆ ఏడుపు ఎవరిదో కాదు, ఆ చిన్న ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు చిన్న మూల నుండి ఏడుస్తూ ఉన్నాడు. ఆమె భర్త ఇజ్రాయెల్ దేశంలో యుద్ధం చేస్తూ సైన్యంలో అతను చనిపోయాడు. సైన్యంలో చనిపోయాడండి.
అతను ఒక యుద్ధ సూర్యుడు. దేవుని యొక్క ప్రజలను కాపాడడం కోసం యుద్ధానికి వెళ్ళి ఆ యుద్ధంలో అతను మరణించాడు. అప్పటి నుంచి ఆమె ఒంటరిగా యథార్థమైన జీవితాన్ని గడుపుతూ ఆమె ఆ ఊరిలో గడుపుతూ ఉంది, దేవుని సన్నిధిలోకి వెళ్తా ఉంది. ఇప్పుడు అక్కడ ఏమొచ్చిందంటే భయంకరమైన కరువు వచ్చేసింది. ఆ కరువు రావడానికి కారణం ఎవరో తెలుసండి? ఆ కరువు రావడానికి కారణం ఎవరో తెలుసా? ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు అహాబు. అహాబు అనే రాజు భయంకరమైన చట్టాలను అమలు చేస్తూ, దేవుని యొక్క ఆజ్ఞలు దుర్వినియోగపరుస్తూ, దేవుని యొక్క బైబిల్ని దుర్వినియోగపరుస్తూ, దేవుని యొక్క శాస్త్రాలను దుర్వినియోగపరుస్తూ అతను భయంకరమైన పరిపాలన చేస్తా ఉన్నాడు. ఆ పరిపాలనకి ఫలితం ఏంటో తెలుసా? దేవుడు ఏలియాని పంపించాడు. హల్లెలూయా. ఆ సబ్జెక్ట్ అసలు సబ్జెక్ట్లోకి వచ్చాను. నేను ఇప్పుడు వచ్చాను. కొంచెం జాగ్రత్తగా మీరు ఒక 10 నిమిషాలు దీని మీద దృష్టి పెడితే నేను ముందుకెళ్ళి దీన్ని ముగించాలనుకుంటా ఉన్నాను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏలియా వచ్చి అక్కడ ఏం చేశాడో తెలిసిన మొట్టమొదటిగా అహాబు యెజబెలు చేసిన భయంకరమైన పాపానికి తీర్పు ఏంటంటే, దేవుడు ఏం చెప్పమన్నాడంటే ఏలియాతో, నేను చెప్పే వరకు ఆకాశంలో నుంచి చొన్న చొక్క కూడా భూమిపై పడకూడదు. హల్లెలూయా. దేవుడు నన్ను పైకి గాక. నేను చెప్పే వరకు ఆకాశంలో చిన్న చొక్క కూడా పడకూడదు. ఆకాశం అంటే అర్థం ఏంటంటే, ఆకాశం అనగా నీ యొక్క ఆత్మయం. ఆకాశం అంటే ఏంటండి? కొంచెం నేను డీప్గా వెళ్తాను, కొంచెం జాగ్రత్తగా మీరు వినండి. మనిషి యొక్క ఆత్మ ఆకాశంతో సమానం. ఆకాశం ఎంత పెద్ద విశాలంగా ఉంటుందో మీ ఆత్మ యొక్క ఆలోచనలు అంత విశాలంగా ఉంటాయి. అంటే ఆత్మ అనగా అర్థం ఏంటంటే ఆకాశం. దేవుడు భూమి ఆకాశాలను సృజించెను అని ఎందుకు అన్నాడంటే, భూమి అనగా నీ హృదయం, ఆకాశం అనగా నీ ఆత్మ. ఆత్మలో జీవం ఉంటుంది, ఆత్మలో ప్రాణం ఉంటుంది. ఇప్పుడు ఆకాశాన్ని దేవుడు ఏలియా ప్రార్థన ఆలకించి ఆకాశాన్ని ఎత్తడిగా మార్చేసాడు. ఎత్తడానికి అర్థం ఏంటంటే తీర్పు సాదృశ్యంగా ఉంది. ఎత్తడి ఏంటండి? ఎత్తడి తీర్పు సాదృశ్యం. ఆకాశం అనగా ఆత్మ అన్నది. అంటే ఇక దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఏలియాను పంపించి భూమి మీద ఉన్న ఇజ్రాయేల్ దేశంలో ఉన్న వారి వారి ఆత్మలకు తీర్పు తీరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. వారి వారి ఆత్మలకు తీర్పు తీరుస్తూ ఉన్నాడు. దేవుడు తీర్పులు తీరుస్తూ ఉన్నాడు. ఏలియా రావడంగానే తీర్పులు పట్టుకుని వచ్చాడు. ఎలాంటి తీర్పులు అంటే, వారి ఆత్మ స్వభావం ఏదైతే ఉందో, వారి యొక్క ఆత్మ విధానం ఏదైతే ఉందో, ఆ ఆత్మకు తగినట్లుగా దేవుడు వారికి తీర్పులు తీరుస్తూ ఉన్నాడు. దేవుడు ఏమన్నాడు తెలిసిన ప్రకటన గ్రంథంలో ఒకసారి చదువుతారా? ప్రకటన గ్రంథం 18 అధ్యాయం 22 అధ్యాయము 10 వచనం. మరియు నాకు ఇలాగ చెప్పాను, ఈ గ్రంథమందున ప్రవచన వాక్యం ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది, అన్యాయం చేయువాడు అన్యాయం చేయనము, అపవిత్రుడైన వాడు ఇంకా అపవిత్రుడిగా ఉండనేము, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగానే ఉండనేము, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగానే ఉండనేము. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియలు చెప్పున ప్రతి వానికి ఇచ్చుటకు సిద్ధపరిచిన జీతము. ఆమేన్. హల్లెలూయా. ఈయన ఏం చెప్తున్నాడంటే, ఆత్మలకు తీర్పు తీరుస్తూ ఉన్నాడు. పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగానే ఉన్నాము, అన్యాయం చేయడం ఇంకా అన్యాయమే చేయనము, అపవిత్రుడు ఇంకా అపవిత్రుడిగా ఉన్నాము, ప్రతి వానికి జీతం నా దగ్గర ఉంది. అంటే వాని వాని క్రియలు చెప్పున వారికి జీతం ఇచ్చేస్తున్నాడు దేవుడు. అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఏలియా పంపించిన వెంటనే ఏం చేస్తున్నాడు? తీర్పులు తీస్తున్నాడు. వారి వారి ఆత్మలకు స్వభావం తగినట్లుగా దేవుడు వారికి తీర్పులు ఇచ్చేస్తున్నాడు. తీర్పులు ఇచ్చేసి ఎత్తడిగా మారిపోను కాక ఎప్పుడైతే చెప్పాడో 3.5 సంవత్సరాల పాటు అక్కడ వర్షం లేకుండా పోయింది. ఏలియా భూమిపైకి ఎప్పుడైతే వచ్చాడండి, అక్కడ పరిశుద్ధాత్మ అనేది మనుషుల్లో నుంచి పైనుంచి దిగి రావడం అనేది ఆగిపోయింది. ఆయన చెప్పాడు, తొలకరి వర్షము కడవరి వర్షం కుమ్మరిస్తానని. ఆయన చెప్పిన మాట ఏమిటంటే, పైనుంచి శక్తి పొందుకునే వరకు అనే మాట ఏలియా ఎప్పుడైతే భూమిపైకి వచ్చాడో ఆగిపోయింది. వర్షం ఆగిపోయింది. వర్షం దేనికి సాదృశ్యం అండి? పరిశుద్ధాత్మ సాదృశ్యం.
మనుషుల పైన పరిశుద్ధాత్మ కుమ్మరించడం ఆగిపోయింది. దేవుడు పైనుంచి పరిశుద్ధాత్మను ఇచ్చే ఆ యొక్క ఆత్మ అభిషేకము మనుషులు ఆగిపోయింది. హల్లెలూయా. మనిషి ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎక్కడ పొందుకోవాలి? మనిషి పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే ఏలియాలో నుంచి ఒక స్వరం వస్తుంది, శ్రేష్టమైన బలిపీఠం నుంచి ఒక స్వరం వస్తుంది. ఆ స్వరంలో నుంచి ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ పొందుకోవాలి. కానీ మనుషులు ఏం చేస్తున్నారు? పైకి చూస్తున్నారు. దేవుడు త్వరగా వస్తా ఉన్నాడు, దేవుడు త్వరగా వస్తా ఉన్నాడు, అందరికీ పరిశుద్ధాత్మ ఇస్తా ఉన్నాడు, ఆయన వస్తా ఉన్నాడు, మన పరిశుద్ధాత్మ ఇస్తాడని అందరి చూపు ఎలా ఉందంటే, ప్రార్థన చేయండి అయ్యా దేవుడు పరిశుద్ధాత్మ ఇస్తాడు, ప్రార్థన చేయండి అయ్యా దేవుడు పరిశుద్ధాత్మ ఇస్తాడు. పైనుంచి వస్తున్నాడు. నోవహు కాలంలో ఎలాగైతే అందరూ పైకి చూసారో నోవహును చూడటం మానేసి, వింటున్నారండి? నోవహును చూడటం మానేసి అందరూ ఎలా పైకి చూసారో, ఏలియా కాలంలో అందరూ ఏలియాని చూడటం మానేసి అందరూ పైకి చూస్తున్నారు. హల్లెలూయా. ఇప్పుడు అందరూ ఎక్కడ చూస్తున్నారండి? అందరి చూపు ఎక్కడుంది? పైకి ఉంది. దేవుడు వస్తాడో రాకడలో మనల్ని ఎత్తుకుపోతాడు, దేవుడు వస్తాడో రాకడలో మనల్ని ఎత్తుకుపోతాడు. అందరి చూపు పైన ఉంది. 20 రోజులు ప్రార్థన, 100 రోజులు ప్రార్థన, 50 రోజులు ప్రార్థన, గదిలో కలిపి ప్రార్థన. దేవుడు వచ్చేది పైనుంచి చూస్తున్నారు. చూపు అంతా చూపు పైకి ఉంటుంది. కానీ ఆల్రెడీ దేవుడు ఆ ప్రాసెస్ ఆపేసి దేవుడు ఇత్తడిగా మార్చేసి ఆత్మలకు తీర్పు తెచ్చేసి దేవుడు పరిశుద్ధాత్మను ఎక్కడ ఇస్తున్నాడంటే ఏలియాలో నుంచి ఆ పరిశుద్ధాత్మ వెళ్తా ఉంది. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఎవరికి ఇవ్వాలో ఆ పరిశుద్ధాత్మ ఆలకిస్తాడు, ఎవరు నిర్ణయించాడో ఆలకిస్తాడు. దేవుడు ఎవరి కొరకైతే దాచిపెట్టాడో వారికి ఆ పరిశుద్ధాత్మ ఇస్తాడు. ఇప్పుడు అది ఎక్కడికి వెళ్తుందంటే, దేవుడు ఆ పరిశుద్ధాత్మ పొందుకోవడానికి అర్హురాలు ఎవరంటే, ఇప్పుడు ఇక్కడ సమరయ స్త్రీలోని ఆ యొక్క సారేపత్ అనే నగరంలో ఒక స్త్రీ అక్కడ ఉంది. హల్లెలూయా. ఈమె ఏం చేస్తుందంటే ఏడుస్తూ ఉంది, పరిశుద్ధాత్మ కోసం ఆరాటపడతా ఉంది, పరిశుద్ధాత్మ కోసం వెతుకుతా ఉంది. ఈమె ఏం చేస్తుందంటే ఆమె అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే, ఆమెకి చూడండి ఒకసారి చిన్న కథ రూపంలో దేవుడు ప్రవక్త చెప్పాడు. దీన్ని మీకు చెప్పి నేను ముగించాలనుకుంటా ఉన్నాను. ఆమె నిద్రలేసింది, సూర్యోదయం అయిపోయింది. ఆ చిన్న కుమారుడు పక్క నుంచి ఏడుపున పడుతుంది. ఆమె అలిసిపోయిన తలను దిండుపై తిప్పింది. ఆమె రాత్రి అంతా కూడా నిద్రపోలేదు. ఆమె గొప్ప విషాదమైన పరిస్థితి నుంచి చలించిపోయి ఉంది. ఆమె యొక్క చిన్న బాలుడు నీరసించిపోయాడు. ఆ చిన్న బాలుడు బాధ చూసి కనీసం 20 లేక 30 నిమిషాలు కూడా ఆమె నిద్రించలేకపోయింది. ఆ బాలుడు చిన్న స్వరంతో ఇలా అంటున్నాడు, అమ్మా నువ్వు మరలా వంటగదిలోకి వెళ్ళమ్మా, వంటగదిలోకి వెళ్ళు, చూడు కనీసం అక్కడ ఏదైనా చిన్న రొట్టు ముక్క ఏమైనా ఉందేమో. నాకు కొడుకు ఆకలితో మండిపోతా ఉన్నాను, నేను చాలా ఆకలి, భయంకరంగా నాకు ఆకలేస్తా ఉంది, ఆకలితో నాకు నిద్ర రావడం లేదు. చాలా మంది చూడండి ఆకలితో పడుకుంటే నిద్ర రాదు, ఆకలితో పడుకున్నాడు ఈ వ్యక్తి, కానీ నిద్ర రావట్లేదు. అమ్మ చూడమ్మా దయచేసి కిచెన్లోకి వెళ్ళి వంటగదిలోకి వెళ్ళి చూడు అని ఆ బిడ్డ ఏడుస్తున్నాడు. అప్పుడు ఆమె అతని యొక్క చిన్నపోయిన ముఖం చూసింది. అతను కుంగిపోయే చిన్న బొగ్గలతో మరియు అతని చిన్న చిన్న కళ్ళు పసుపు రంగుగా మారిపోయాయి. నీరసం వచ్చేసింది. చాలా బక్కబాసగా అయిపోయాడు కుర్రోడు. ఆకలితో మండిపోతా ఉన్నాడు, చాలా ఆకలి. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే 4 రోజులకు ఒకసారి భోజనం చేస్తున్నారు వాళ్ళు, 4 రోజులకు ఒకసారి రొట్టె ముక్క తింటా ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా. అతని చిన్న కళ్ళు పసుపు రంగులో మారిపోయాయి. అతని పొడవాటి జుట్టు కత్తిరించకుండానే బలము కింద పడి ఉడికిపోయింది. బలం లేక కత్తిరించకుండా ఇంటికి రాలిపోతున్నాయంట. అతని చిరిగిపోయిన షర్టు వేసుకొని ఆకలితో అటు ఇటు దొరుకుతున్నాడట. అలా బాధపడుతున్న బాలుడిని ఒడిలో పెట్టుకుని బొగ్గలు నిమురుతూ ఆమె కన్నుల నుండి పెద్ద కన్నీటి బొట్టు అతని చిన్న ముఖం పైన పడగా ఆమె అతని చెంపలపై నిమిరి, చిట్టి తండ్రి మన పరిస్థితి అర్థం చేసుకుని నిద్రపోవడం ప్రయత్నించు బాబు అని ఆ చిన్న కుమారుడు చెప్తున్నాడంట. చూడండి పరిస్థితి మీరు ఒకసారి ఆలోచించండి. ఇంట్లో ఏమి పరిస్థితి లేదండి, భోజనం లేదు, పిల్లోడు ఆకలేసి ఆకలితో అలమటించిపోతున్నాడు. దగ్గరికి వచ్చి అమ్మ ఆకలి అవుతుందమ్మా, అన్నం పెట్టు, అమ్మ నాకు కొడుకు మాడిపోతుందమ్మా అని చెప్పి అడుగుతున్నాడు అనుకోండి. హల్లెలూయా. ఏమన్నా వింటున్నారా? ఆ తల్లి యొక్క హృదయం ఎలా ఉంటుంది చెప్పండి. ఇంట్లో 4 రోజుల నుంచి ఏమీ లేదు, భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది ఆమె. ఆ గృహంలో తింటా కనీసం తిండి గింజలు కూడా లేవు. ఆ పిల్లోడు వచ్చి దగ్గరకు వచ్చి ఏడుస్తున్నాడు ఆకలేస్తుందని. ఆ తల్లి యొక్క మనసు ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి. ఎవరు వింటున్నారా? ఇప్పుడు
వాడు అటు ఇటు దొరుకుతున్నాడు సిరిగిపోయి సట్టేసుకుని. ఆ యొక్క తల్లి అంట బాబును ఒళ్ళో పెట్టుకుని ఆ పెద్ద పెద్ద కన్నీటి బొట్లు ఆ యొక్క ముఖం మీద పడుతుంటే ఆ బిడ్డ వైపు చూస్తూ ఆమె అంటుందంట, చిట్టు తండ్రి మన పరిస్థితి అర్థం చేసుకోరా, నిద్రపోవడం ప్రయత్నించని చెప్తుందంట. ఎందుకంటే 3 సంవత్సరాలు గడిచిపోయింది, భూమి మీద ఎక్కడా కూడా వర్షం లేదు, భూమి బీటలను తీసి నెలలు బారిపోయింది, పెద్ద పెద్ద నెలలు కనబడుతున్నాయి. ఆమె ఆ గృహంలో నేలపైన మోకరించి ఆమె దేవునికి మొరపెట్టడం మొదలుపెట్టిందట. అని వింటున్నారా? కష్టాలు బాధలు కుటుంబాలు అనుభవించిన వాళ్ళకి మా మెసేజ్ అర్థమవుతుంది. చాలా భయంకరమైన దుఃఖాక్రాంతమైన ఆ యొక్క కుటుంబం ఎలా ఉన్నదంటే, ఆ యొక్క బాబుని పక్కన పెట్టి ఈమె మోకరించడానికి ప్రార్థన చేయడానికి వెళ్ళిందంట. ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమని ప్రార్థన చేస్తుందంటే, ఆ కటిక నేల మీద నెలబారిపోయిన నేల మీద మోకరించి ఆమె దేవుడికి మొరపెట్టడం మొదలుపెట్టింది. ఓ ప్రభు అయిన దేవా, మా యెహోవా, నీవు మా పితరుల దేవుడవు, సంవత్సరం వెంబడి సంవత్సరం నీ పిల్లలను పోషిస్తూ వస్తున్నవాడివి. నేనైతే నీకు నిజాయితీగా నమ్మకంగా ఉండడానికి ఎల్లప్పుడూ నేను ప్రయత్నించాను. ఇప్పుడు నా చిన్న పిల్లవాడు ఏదో ఒకటి తినడానికి కేకేస్తున్నాడు, అతనికి ఇచ్చడం నా దగ్గర ఏమీ లేదు. చాలా వారాల నుండి మేము 3 లేక 4 రోజులకు ఒకసారి ఆహారం తీసుకుంటున్నాం, మరియు ఇప్పుడు అది కూడా లేకపోయింది. కొంచెం పిండి కొంచెం నూనె మాత్రమే మిగిలి ఉంది. మరియు దీనిని రేపు ఉదయం వరకు ఉంచాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మేము ఈ రాత్రి పూట చనిపోవడానికి ఇష్టపడలేదు. ప్రభువా, ఓ దేవా, నేనేం చేశాను? నేను నీ దాసురాల్ని, నీతిగా జీవించిన దాన్ని. నా భర్త ప్రభు కొరకు యుద్ధం చేసి చనిపోయాడు. మరి ఇప్పుడు నేను కొన్ని సంవత్సరాలుగా విధవరాలుగా ఉన్నాను. నేను ఈ ఆజ్ఞను బట్టి నడుచుకున్నాను కదా, నీ యొక్క ఆజ్ఞను బట్టి నీ చిత్తానుసారంగా నిజాయితీగానే ఉండడానికి ప్రయత్నించాను. నేను ఒకవేళ నేను చనిపోవలసిన సమయం వచ్చినా పర్లేదు, నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోయినా పర్లేదు. కానీ నా చిన్న బాలుడు ఏదో ఒకటి తినడానికి అతికించినప్పుడు అతని తినడానికి ఏమీ ఇవ్వలేక నా హృదయం ముక్కలుగా చీల్చి కన్నీరు పెట్టుచున్నది ప్రభువా అని ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ దేవునికి ఎంతగానో ఆమె మొరపెడతా ఉన్నాను. హల్లెలూయా. ఆమె వింటున్నారా? సబ్జెక్ట్ నాకు ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది, కానీ దీన్ని అలా నొక్కేసి దీన్ని ముగించడం కోసం నేను అలాగా ప్రయత్నం చేస్తున్నాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. కొంచెం జాగ్రత్తగా మీరు పట్టుకోండి. నేను నీ ఆజ్ఞను అనుసరించి నిజాయితీగా ఉండడానికి ప్రయత్నించాను ప్రభువా. ఒకవేళ చనిపోవలసిన సమయం వచ్చినా నేను చనిపోవడానికి సిద్ధమే. కానీ నా కుమారుడు ఆకలితో అలమటిస్తూ ఉన్నాడు, ఏదో అడుగుతున్నాడు అతను, కానీ నాకు ఇవ్వడానికి ఏమీ లేదు, నేను కొనడానికి ఏమీ లేదు, ఏం చేయను ప్రభు అని చాలా భయంకరంగా ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో మొరపెడతా ఉందట. ఆమె ప్రార్థన చేయడం ముగించి ఆమె పైకి లేచింది. ఈలాగా బాలుడు కొంత సమయం నిద్రపోతున్నాడు. మరలా ఆమె తన చేతులు పైకెత్తింది, మరలా ప్రార్థన చేయడం ప్రారంభించింది. ఈలాగా తెల్లారిపోయింది. హల్లెలూయా. ఆ తల్లి యొక్క బాధ చూడండి. ఆ సారేపతి ఎదరాలు తినలేదు. 3.5 సంవత్సరాల నుంచి కరువు, అక్కడ కరువుగా ఉంది, పంటలు లేవు. అక్కడ ఈ కొడుకు బాధ చూసి రాత్రంతా ప్రార్థిస్తూనే ఉంది. కళ్ళు ఉబ్బిపోయినాయి. ఆ కొడుకు బాధ చూడలేక ఎంతో బాధన వేదభరితమైన ప్రార్థన చేస్తూ ఉంది ఆమె. తీర్పు యొక్క వేడిగాలు దేవుని మరిచిన దేశం పైన వీచున్నది. ఎందుకంటే అది అహాబు యొక్క పరిపాలన సమయం. ఇజ్రాయేల్కి అత్యంత క్రూరమైన చెడ్డవాడైన రాజు అతడు. మరి ఒక పాపి అయిన విగ్రహారికుడైన యెజబెలు అతను వివాహం చేసుకున్నాడు. అసలు ఎప్పుడు కూడా వివాహం ఆ విజయం పొందని అలాంటి మిశ్రమ వివాహం, ఆ వివాహము ఎన్నడూ విజయం పొందదు. ఒకవేళ అలాంటి మిశ్రమ వివాహం చేసుకుంటే ఆ స్త్రీ అయిన పురుషుని మార్గంలోకి రావాలి, లేకపోతే పురుషుడి యొక్క మార్గంలోగానే స్త్రీ అని వెళ్ళాలి. హల్లెలూయా. ఎవరు వింటున్నారా? అలా ప్రార్థిస్తుండగా ఆ యొక్క తెల్లవారగానే ఆ గుమ్మంలోనికండి ఏలియా ప్రవక్త అడుగు పెట్టాడు. హల్లెలూయా. ఆమె ఎప్పుడైతే మొరపెడతా ఉందో కుమారుడు కోసం ఆ గుమ్మంలోకి అడుగు పెట్టాడు. ఆ గుమ్మంలోకి ఎప్పుడైతే అడుగు పెట్టి ఆమెలో నుంచి ఆ స్వరం వస్తా ఉందట, అమ్మా కొన్ని మంచినీళ్ళు నుండి ఇస్తావా అన్నాడు. కొన్ని మంచినీళ్ళ నుండి వస్తావంటే ఈమె మంచినీళ్ళన్నీ తీసుకురావడం వెళ్ళింది.
మంచినీళ్ళు తీసుకొస్తే వెళ్తే అదే స్వరం మళ్ళీ వినపడింది. అదే చేత్తో చిన్న రొట్టె ముక్క కూడా తీసుకురమ్మన్నాడు. హల్లెలూయా. ఈమె ఏం చేసిందంటే రాత్రి అంతా కష్టపడి తెల్లారితే కొడుక్కి ఆ రొట్టె ముక్క ఎడదామని ఆ డబ్బా అంతా శుభ్రంగా ఊడిచేసి ఇంత పిండి ఉంటే తీసుకుంది. ఆ నూనె డబ్బా అంతా ఓరిసి ఇలా ఓరితే నూనె ప్యాకెట్ మీరు అంతా లాస్ట్ లో అంతా నూనె అంతా చేస్తారు. ఓరితే చొక్కా పంట చూసారా, అలాగే అలా చొక్కా కేదర్ చేస్తే ఒక స్పూన్ వచ్చిందంట. ఆ స్పూన్ నూనెను ఆ కొంచెం పిండి దాచిపెట్టింది. ఈయన వచ్చి ఏమన్నాడంటే వెంటనే రొట్టె చేసుకోమని రమ్మన్నాడు. రొట్టె చేసుకుని రమ్మంటే ఈమె ఏం చేసిందంటే తెల్లారితే ఈ యొక్క రొట్టె ముక్క తినేసి నేను నా కుమారుడు చచ్చిపోదాం అనుకున్నాం. ఈమె యొక్క ఉదారమైన హృదయం చూడండి. ఈమె యొక్క హృదయం ఎంత ఉదారంగా ఉందంటే నా కుమారుడు నేను చచ్చిపోదాం అనుకున్నాం, అదేదో నువ్వే తిను, మేము ఎలాగే చచ్చిపోయే తిన్నా చచ్చిపోతాం, తినకపోయినా చచ్చిపోతాం. ఎందుకంటే ఆకలి మమ్మల్ని బాధ పెట్టేస్తుంది. నా కుమారుడు చచ్చిపోతాడు, నేను చచ్చిపోతాను, కానీ నువ్వన్నా తిని బ్రతుకని చెప్పేసి ఆ యొక్క రొట్టె ముక్కనే తీసుకొచ్చి ఆ యొక్క వెతికి చేసినాడు. హల్లెలూయా. దేవుని పిల్లలు ఎప్పుడైనా సరే ఇవ్వడానికి ఇష్టపడతారు తప్ప, వాళ్ళు నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఇష్టపడతారు తప్ప వాళ్ళకి లేకపోయినా పర్లేదు. ఎప్పుడైనా సరే ఇవ్వడానికి నిత్య జీవం ఇవ్వడానికి ఇష్టపడతారు. ప్రవక్త ఎదుట అపోజం అని ఒక ఆమె, అపోజం ఒక జంతువు అండి, దాన్ని నక్కలు పీకేస్తే వచ్చి ప్రవక్త దగ్గరికి వచ్చి పడుకుంది. దేవుడు ఏం చెప్పాడంటే ప్రవక్త దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తానని చెప్పాడు. ఆమె వచ్చి ప్రవక్త ప్రార్థన కోసం ఎదురు చూస్తుంది. ఆమె రక్తాలు కారిపోతుంది, చచ్చిపోతుంటే ఈమె పిల్లలందరూ కంగారు అనే అపోజం కంగారు అంటారు అనమాట. అది వెళ్ళి ఆ పిల్లలన్నీ వెళ్ళి దాన్ని పాలు తాగుతున్నాయంట. ఒక పక్క చచ్చిపోయే స్థితిలో ఉంది, రక్తం కారిపోతుంది, అడవి నక్కలంటే పీకేసినాయి, రక్తం కారిపోతున్నా సరే పిల్లలకు పాలు ఇవ్వడం మానలేదు. నిజమైన తల్లి యొక్క లక్షణం అంటే, నిజమైన తల్లి యొక్క లక్షణం, నిజమైన క్రైస్తవుడి యొక్క లక్షణం. అతను చచ్చిపోతున్నా సరే ఇతనికి జీవం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. హల్లెలూయా. ఏమన్నా అర్థమవుతుందండి? యేసుక్రీస్తు శిలువలో చచ్చిపోతూ కూడా పక్కన ఉన్న దొంగకు జీవం ఇచ్చాడు. ఆయన చచ్చిపోతున్నాడు, తండ్రి నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను అన్నాడు. పక్కనే ఉన్నాడు తెలిసిన దొంగతో, నేడే నీవు నా రాజ్యంలో ఉంటావని చెప్పాడు. ఆయన చచ్చిపోతూ జీవం ఇస్తున్నాడు. నిజమైన సేవకుడు, నిజమైన క్రైస్తవుడు, నిజమైన తల్లి ఎవరైనా సరే తన కొడుకు కోసం చూసుకోరు కానీ, తన యొక్క జీవితం కోసం చూసుకోరు కానీ, ఆమె యొక్క స్వార్థం కోసం బ్రతకదు కానీ, ఎల్లప్పుడూ ఎదుటి వాని యొక్క నిత్య జీవం ఇవ్వడానికి, ప్రార్థించడానికి, జీవం ఇవ్వడానికి వాళ్ళు ఇష్టపడతారు. నిజమైన క్రైస్తవుడి యొక్క లక్షణం. నిజమైన క్రైస్తవుడి యొక్క జీవితంలో స్వార్థం ఉండదు. ఒకవేళ నీ జీవితంలో స్వార్థం పనిచేసిందంటే నీలో పరిశుద్ధాత్మ లేదు. ఈ కాలం యొక్క ప్రవర్తన అన్నాడండి, అసూయ అనేది ఏంటంటే, స్వార్థం అనేది ఏంటంటే యాసిడ్ అన్నాడు. యాసిడ్ మీద ఏమవుతుంది? కాలిపోతుంది. ఒక వ్యక్తి యొక్క జీవితంలో స్వార్థం ఉంటే అతను కూడా అంతే. కానీ స్వార్థం లేని మనిషి లేడు. కానీ స్వార్థం ఉంది. కానీ పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడే స్వార్థం పోతుంది. కానీ పరిశుద్ధాత్మ దగ్గరికి రాడు కదా, వస్తే స్వార్థం పోతుంది. మరి ఒకవేళ నీళ్ళు స్వార్థం పనిచేస్తుందని నీళ్ళు పరిశుద్ధాత్మ లేదు. నువ్వు ఎంత పరిశుద్ధురాలు అవని, ఎంత ప్రార్థన పరురాలు అవని, ఎంత విశ్వాసం అవని, ఎన్ని ప్రసంగాలు చేయని, ఎంత పాస్టర్ అవని, ఎంత బిషప్ అవని, అతను స్వార్థం పనిచేసిందంటే అతను పరిశుద్ధాత్మ లేదు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏం చేస్తుందంటే, ఆ సారెపతి ఎవరాలు స్త్రీలో స్వార్థం కనిపించట్లేదు. ఇక్కడ మేము ఎలాగైనా చచ్చిపోతాం, నువ్వన్నా బ్రతికని చెప్పి ఏలియాకి రొట్టె ముక్క ఇచ్చేసింది. ఆ రొట్టె ముక్క తిన్న ఏలియా ఏం చేయాలి తెలుసండి? ఒక ఆశీర్వాదం ఇచ్చడానికి ఏమన్నాడు తెలుసండి? అక్కడ మొదటి రాజుల గ్రంథం 17:16 వచనం. మొదటి రాజుల గ్రంథం 17:16 వచనంలో
యెహోవా ఆ, ఏలీయా ద్వారా సెలవిచ్చిన ప్రకారము ఆ. తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాలేదు, ఆ, తొట్టెలో ఉన్న నూనె అయిపోలేదు. అయిపోలేదు. తరువాత ఆ. ఆ ఇంటి యజమానురాలైన ఆమె ఇక్కడ కుమారుడు ఏమంటున్నాడంటే దేవుడు ఇలా సెలవిస్తా ఉన్నాడు, thus say the Lord, యెహోవా ఇలా సెలవిస్తా ఉన్నాడు, నీవు దేవుని యొక్క ఆకలి చూసావు గనక, దేవుని యొక్క ఇష్టమును చూసావు గనక, దేవుని యొక్క మాట చెప్పు నువ్వు చేసావు గనక, దేవుని యొక్క ఆజ్ఞను గైకున్నావు గనక నీ బుడ్డిలో ఉన్న నూనె కరిగిపోదు, నీ కొండలో ఉన్న పిండి అయిపోదు. హల్లెలూయా. ఎప్పుడైతే బలిపీఠం దగ్గరికి వెళ్ళి, శ్రేష్టమైన బలిపీఠం దగ్గరికి వెళ్ళి నువ్వు కలుసుకున్నావో, నిజమైన భర్తను కలుసుకున్నావో, నువ్వు ఆత్మీయంగాను భౌతికంగాను అన్ని విషయాల్లో కూడా నీ బుద్ధిలో, నీ హృదయంలో పరిశుద్ధాత్మ పిండి అనగా వాక్యమైనది. పిండి అంటే ఏంటండి? వాక్యమైనది. నూనె అంటే పరిశుద్ధాత్మమైనది. అంటే నీవు నిజమైన బలిపీఠాన్ని, శ్రేష్టమైన బలిపీఠాన్ని కనుగొన్నప్పుడు నీ హృదయంలో వాక్యం తొలగిపోదు, నీ జీవితంలో పరిశుద్ధాత్మ బయటికి. దేవుని నామం మహిమ కాక. నీ హృదయంలో పరిశుద్ధాత్మ ఉంటే మోషే ఎలాగైతే పలికాడో నువ్వు కూడా ధైర్యంగా, నీకు రోగం వచ్చిందనుకోండి, యేసుక్రీస్తు నామములో ఈ రోగం పోవును కాక అని పలికితే ఆ రోగం అక్కడ చెడిపోతుంది. యేసుక్రీస్తు నామములో ఈ కార్యం ఇక్కడ జరుగును గాక అని నువ్వు పలికావు అనుకోండి, ఆ కార్యం అక్కడ జరిగిపోతుంది. హల్లెలూయా. నిజంగా అద్భుతంగా దేవుడు నడిపించి, అద్భుతంగా దేవుడు నిన్ను తీసుకెళ్లి, విస్తారంగా దేవుడు దీవించి, విస్తారంగా దేవుడు నిన్ను అద్భుతంగా నువ్వు నడిపిస్తాడు. హల్లెలూయా. అంచేత నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం విస్తారమైన దీవెన, విస్తారంగా మనం దీవించబడాలంటే, విస్తారంగా మనం ఆశీర్వదించబడాలంటే శ్రేష్టమైన బలిపీఠాన్ని తెలుసుకోవాలి. మన హృదయంలో పరిశుద్ధాత్మ రావాలంటే, మన హృదయంలోకి నిజమైన వాక్యం రావాలంటే శ్రేష్టమైన బలిపీఠం తెలుసుకోవాలి. ఏంట శ్రేష్టమైన బలిపీఠం అంటే, మలాకి గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం లాస్ట్ గా ఒకసారి చదవండి. మలాకి గ్రంథం, మలాకి 4:5 స్పీడ్ గా చదవాలి. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్త యెషయాను ఆ, మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి ఆ. దేశమును శపించుకున్నట్లు ఆ. అతడు తండ్రుల హృదయములను ఆ. పిల్లల చొప్పున, ఆ. పిల్లల హృదయములను తండ్రుల చొప్పున. అదనమాట. ఇప్పుడు ఈ కాలంలో శ్రేష్టమైన బలిపీఠం ఏదంటే, దేవుడు మరలా అన్యజనుల యొద్దకు నవీన యెజబెల్ వచ్చి బలిపీఠాలు పడగొట్టితే, క్రిస్మస్లు, క్రిత్వాలు, త్రియేక దేవుని ఆరాధనలు అన్ని బలిపీఠాలు కడితే, నిజమైన ఏలియా వచ్చి, ఈ కాలంలో దేవుని యొక్క ఏలియా వచ్చి, నిజమైన దేవుని యొక్క ప్రవక్త వచ్చి, ఈయన ఏం చేస్తున్నాడంటే అస్సలైన దేవుని యొక్క బలిపీఠం కడతా ఉన్నాడు. హల్లెలూయా. శ్రేష్టమైన బలిపీఠం ఎప్పుడైతే ఏలియాను మనం ఎప్పుడైతే దర్శించామో, ఏలియా దగ్గరికి వెళ్ళి ఆ వర్తమానాన్ని ఎప్పుడైతే మనం కలుసుకున్నామో, అప్పుడు మనం విస్తారంగా మన హృదయంలో వాక్యం వస్తా ఉంది, మన హృదయంలోనికి పరిశుద్ధాత్మ వస్తా ఉంది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మన జీవితంలోకి వచ్చిందో, ఎప్పుడైతే ఆ యొక్క వాక్యం మనలోకి వచ్చిందో, అది విస్తారమైన దీవెనగా మనం దీవించబడి, మన నోటి మాట ద్వారా ఆశీర్వాదాలను మనం తెచ్చుకుంటాం. హల్లెలూయా. ఏదో మనం కష్టపడి సంపాదించేసి మిల్లు కట్టినా, ఇద్దరు కట్టినా, ఎన్ని చేసినా చివరికి విడిచి వెళ్ళిపోవాలి. దిగంబరిగానే వచ్చాం, దిగంబరిగానే వెళ్ళిపోతాం. ఎన్ని సంపాదించినా, ఎన్ని పేరు ప్రఖ్యాతలు సంపాదించినా, ఎన్ని అసలైన సంపాదించినా, ఆస్తులు సంపాదించినా, అంతస్తులు సంపాదించినా, తిరిగి అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. మనం బ్రతకడానికి కోసమే మనం సంపాదించుకుంటాం ఇక్కడ, అంతే తప్ప ఇవన్నీ పట్టుకుని మనం పట్టుకుని మీద వెళ్ళిపోము. కానీ మన యొక్క శ్రేష్టమైన బలిపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు చిరస్థాయిగా దేవుడి దగ్గర ఆ యొక్క ఆత్మ వెళ్ళి యుగయుగాలు జీవించాలంటే మనము మన ఆత్మ రక్షించుకోవాలి. ఆత్మను ఎలా రక్షించుకుంటామంటే శ్రేష్టమైన బలిపీఠాన్ని మనం సమీపించినప్పుడు.
ఆ రోజు నోవహు శ్రేష్టమైన బలిపీఠంగా ఉంటే ఆ రోజు ప్రజలు ఎవరో కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఆ యొక్క ఆత్మ పొందుకోలేదు. మోషే వచ్చి శ్రేష్టమైన బలిపీఠంగా ఉంటే ఆ రోజు ప్రజలు ఎవరు కూడా ఆయన స్వీకరించలేదు. ఏలే వచ్చి శ్రేష్టమైన బలిపీఠంగా ఉంటే ఆ రోజు ప్రజలు ఎవరు కూడా చేర్చుకోలేదు. నోవాహును నోవహు కుటుంబం చేర్చుకుంది. మోషేను యెహోషువ కాలేబులు చేర్చుకున్నారు. ఏలియాను శారేపతి ఎవరాలు చేర్చుకుంది. మరి ఈ కాలంలో దేవుడు ప్రవక్తను పంపిస్తే, మలాకి గ్రంథం 4:5 దేవుడు ఏలియాను పంపిస్తే, నీవు నన్ను మనం ఎప్పుడైతే చేర్చుకుంటామో, శ్రేష్టమైన బలిపీఠం ఎప్పుడైతే కలుసుకుంటామో, అప్పుడు విస్తారమైన దీవెన ఆశీర్వాదం మన జీవితంలోకి వస్తుంది. పొందుకోవడానికి దేవుడు ద్వారా తెరిచాడు. హల్లెలూయా. అయితే ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరూ పైకి చూస్తూ ఉన్నారు, కానీ దేవుని యొక్క పిల్లలు సారేపతి ఎదవరాలు ఏలియాలో నుంచి వస్తున్న స్వరమైనది. హల్లెలూయా. అయితే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ కాలంలో దేవుడు ఏలియా ద్వారా ఆ యొక్క స్వరాన్ని వినిపింప చేస్తా ఉన్నాడు. ఏలియా ద్వారా ఆ యొక్క వాక్యం, ఆ యొక్క స్వరం వస్తూ ఉంది. ఎవరైతే ఆ స్వరం మీద దృష్టి పెడతారో వాళ్ళు జీవం పొందుకుంటారు, పరిశుద్ధాత్మ పొందుకుంటారు, వాక్యాన్ని పొందుకుంటారు. వాళ్ళు హృదయపూర్వకంగా దీవించబడతారు. హల్లెలూయా. మీరు నిజంగా ఆ శ్రేష్టమైన బలిపీఠాన్ని సమీపించి ఆ జీవాన్ని మీరు పొందుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు నామమున చేస్తా ఉన్నాను. దేవుడు వాక్యం దీవించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించి చిన్న ప్రార్థన చేయండి.